తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. సనాతన ధర్మం నిజంగా మన సనాతన ధర్మం గురించి మనం ఎంతైనా మాట్లాడుకోవాలి, ఎంతైనా ప్రచారం చేయాలి. అయితే ప్రచారం చెయ్యాలి అనే ఆలోచన నిజంగా కొంతమందిలోనే ఉంటుంది. ఆ ఆలోచనతోటే ప్రస్తుతం నా ముందున్న ఈ ఇద్దరు వ్యక్తులు కూడా అతి చిన్న వయసులోనే సనాతన ధర్మ ప్రచారం చేయటమే కాకుండా సంస్కృత భాష, తెలుగు భాష ప్రచారం చేస్తూ దేశ విదేశాల్లో 2000కు పైగా ప్రసంగాలిస్తూ అంటే భారత, భాగవత, రామాయణ వీటికి సంబంధించిన విషయాలపై దేశ విదేశాల్లో 2000కు పైగా ప్రసంగాలు, దాదాపు 10 దేశాల్లో వీటికి సంబంధించిన ప్రచారాలు చేస్తూ వారు ఇప్పటికీ ఇవన్నీ కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా అలాగే ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ధర్మ పరిరక్షణ కోసమై భగవంతుడు కొంతమందిని సృష్టిస్తారు, కొంతమంది రూపంలో ముందుకు తీసుకెళ్తారు అని అంటూ ఉంటారు కదా. నిజంగా వీళ్ళ రూపంలో కూడా అలాంటి ధర్మ పరిరక్షణ యాత్ర అనేది ఒకటి జరుగుతుందనే చెప్పాలి. అయితే వారితో మాట్లాడే ముందు అసలు నిజంగా వాళ్ళకు పరిచయం అక్కర్లేదనే చెప్పాలేమో. మనందరికీ సుపరిచితం వారు సాంస్క్రిట్ బ్రదర్స్గా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ కొడవటిగంటి శ్రీనాథ్ శర్మ, కొడవటిగంటి మహాదేవ శర్మ గురువు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మన పండుగలు మనకు ఎలాంటి విలువలు నేర్పిస్తున్నాయి, మన తల్లిదండ్రులని మనం విస్మరిస్తే అసలు నిజంగా ఏం జరుగుతుంది, అసలు ఎందుకు విస్మరిస్తున్నాము, మన మానవతా విలువలు, బంధాలు, బంధుత్వాలు ఏమైపోతున్నాయి, ఎందుకు ఇలా అవుతున్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా వారితో మాట్లాడి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. సత్యజ్ఞాన సుఖస్వరూపమమలం క్షీరాబ్ధి మధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్రియక్షం చక్రపినాకసాభయవరాన్ బిభ్రాణమచ్చచ్చవిం ఛత్రీభూత ఫణీంద్రమిందుధవళం లక్ష్మీ నృసింహం భజే. లక్ష్మీచారుకుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసే నమో నృసింహనాథాయ సర్వమంగళమూర్తయే. ఉపాస్మహే నృసింహాఖ్యం బ్రహ్మవేదాంతగోచరం భూయోల్లాసిత సంసారచ్ఛేదహేతుం జగద్గురుం. గర్జంతం తర్జయంతం నిజభుజపటలం స్ఫోటయంతం హసంతం కృచ్యంతం తాపయంతం దివి భువి దితిజం క్షేపయంతం కిరణంతం ఛేదంతం తాడయంతం దశ దిశ సహితం సంహరంతం హరంతం వీక్షంతం ఘూర్ణయంతం కరనికరయుతం దివ్యసింహం నమామి. వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండ దండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్నిస్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనుం చ ప్రణమామి పునః పునః.
చాలా సంతోషంగా ఉంది. ఇంటర్వ్యూకి అవకాశం దొరకదేమో అనుకున్నా, ఇంకా స్వామి అనుగ్రహము దొరికింది, అనుకోకుండా దొరికింది. మీరు మళ్ళీ ఇంకొక మాట కూడా అన్నారు, మళ్ళీ అవకాశం కుదురుతుందో లేదో కూడా తెలియదు. ఎంత వీలైతే అంత మీ దగ్గర నుంచి మంచి విషయాలు తెలుసుకుందామనే ఒక చిన్న ఆశతోటి ఇంటర్వ్యూని ప్రారంభిద్దాం అనుకుంటున్నానండి. అసలు నేను అడగాలనుకుంటున్న క్వశ్చన్ వేరే. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని కలవడానికి మీ అనుబంధం, అన్నాదమ్ముల ఇద్దరి అనుబంధం చూసిన తర్వాత, మీరిద్దరూ మీ అమ్మగారితో ఉండే విధానం చూసిన తర్వాత నాకు ఫస్ట్ అసలు ఈ టాపిక్ మాట్లాడాలి కదా, ఇది కదా మిస్ అయింది ఇప్పుడు అని అనిపించింది. ఏంటి అంటే తల్లిదండ్రుల విషయమైనా సరే, అన్నదమ్ముల విషయమైనా సరే ఇప్పుడు ఉండాల్సిన పరిస్థితులు ఇలా లేవు. మీరు ఇప్పుడు ఏ రకంగా అయితే ఉన్నారో ఆ అనుబంధం, అన్యోన్యత అనేది లోపించిందనే చెప్పాలి. గౌరవం అనేది ఏ బంధంలోనూ కనిపించట్లేదు. ఎందుకు ఇలా అయిపోయిందంటారు? లోపం ఎక్కడ జరిగింది? మరి మనం ఇది కరెక్షన్ చేసుకోవచ్చు అంటారా? దాని గురించి వివరణ ఇవ్వండి. శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. చాలా సంతోషం అమ్మా. మనకు వేదంలో ఆరంభం చేస్తూ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఈ సంస్కారము సంస్కృతి అనేటువంటిది అనాదిగా మనకు మహర్షులు ఇచ్చారు. దీన్ని మనం పాటిస్తూ వస్తున్నాం. తల్లికి తండ్రికి నమస్కరించకుండా ముక్కోటి దేవతలకు నమస్కరించినప్పటికీ కూడా ఫలితం శూన్యం. ముక్కోటి దేవతలకు నమస్కారం చేయకపోయినా తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే అందరి దేవతల యొక్క అనుగ్రహం వస్తుందట. కాబట్టి ఈనాడు మానవుడు ఔన్నత్యం పొందాలండి అంటే ఈ చిన్న సంస్కారాన్ని అలవరుచుకుంటే మానవుడు చాలా అత్యంత ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటాడు. అయితే దీనికి నేను ఇది చేస్తున్నా, నేను అది చేస్తున్నా అనేటువంటి అవసరం లేదు. ఆచరిస్తే చాలు. ఆచరణ చాలా ముఖ్యం. ఎవరైతే ఆచరణ చేస్తారో వాళ్లకు స్వామి యొక్క ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం అమ్మ నుంచే ఉంటుంది, నాన్న నుంచే ఉంటుంది. అతిథి, గురువు వీళ్ళే ప్రత్యక్ష దైవాలంటారు. ప్రత్యక్ష దైవాలంటే దేవుడు ఎక్కడో లేడు. మనం ఇక్కడ అక్కడ అని చెప్పి కేదారాది సమస్త తీర్థములు కోర్కెందూడ బోనేటికిన్ కాదా ముంగిలి వారణాసి కడుపే కైలాసశైలంబు అని అన్నట్టుగా కేదారాది సమస్త తీర్థములు వెళ్ళాల్సిన పని లేదు. అమ్మకు, నాన్నకు, దాని తర్వాత ఆచార్యుడికి, దాని తర్వాత గోవుకు. చదువు వచ్చినా చదువు రాకపోయినా ఇవి చేస్తే చాలు. అన్ని చదువుల యొక్క ఫలితం ఇదే. కాబట్టి మానవుడు ఇవాళ ఏం చేయాలండి అంటే ప్రచారాలు పోకుండా, ఇవి అవి కాకుండా యథార్థ స్వరూపంగా ఉండి మన ఇంట్లో వాళ్ళని మనం గౌరవించుకొని మిగతా వాళ్ళని గౌరవిస్తే అది దేశ అభ్యున్నతికి ఉపయోగపడుతుంది. కాబట్టి యువతరం అంతా కూడా ముందు ఈ సంస్కారాన్ని అలవరుచుకుంటే దేశం చాలా అభివృద్ధి చెందుతుంది. మీరన్నది వాస్తవము. కానీ అంటే మరి లోపం ఎక్కడ జరుగుతుందో తెలియదు, కానీ అంతా కూడా రివర్స్గానే వెళ్తుంది. అంటే మీరన్నారు ఫస్ట్ మన ఇంట్లో కుటుంబ సభ్యులకి ప్రధానంగా మనం గౌరవం ఇవ్వాలి, తర్వాత సమాజానికి ఇవ్వాలి, ఏది మనం తక్కువ చేయకూడదు. కానీ ప్రస్తుతం ఆడంబరాలకు వాళ్ళ ముందల మనం ఎక్కువ అని చూపించుకోవడానికో బయట వాళ్ళకే ప్రయారిటీస్ ఎక్కువ ఇస్తున్నాము, ఇంట్లో వాళ్ళని మాత్రం చిన్న చూపు చూస్తున్నాం. ఎక్కడ లేని కోపము, చిరాకు ఇంట్లో వాళ్ళ మీదే వస్తాయి. ఆ గౌరవం అనేది వాళ్ళ దగ్గరే చూపించము. ఇంకొకటి తల్లిదండ్రుల విషయంలో కూడా అండి, ఇంతకు ముందు వాళ్ళు అంటే వాళ్ళ జీవితాంతము కూడా కుటుంబ సభ్యులతోటే, కూతురే కానివ్వండి, కొడుకే కానివ్వండి, వాళ్ళతోటే ఉండి చక్కగా ఉమ్మడి కుటుంబాల్లాగా ఉండి మనవళ్ళు, మనవరాళ్ళు, ముని మనవళ్ళు ఇలా అంతా కూడా జరిగే వ్యవస్థ ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. అంటే వాళ్ళు వయస్సు వృద్ధులుగా మారకముందే కొంచెం మధ్య వయస్సులుగా ఉన్నప్పుడే వాళ్ళని సపరేట్గా ఉంచేయటము. అంటే కారణాలు ఏదైనా అవ్వచ్చు. లేదు, ఒక వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా పిల్లల్ని స్కూల్కి పంపించి జ్ఞానం ఎలా నేర్పించాలో వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో జ్ఞానం నేర్చుకోవాలి, తప్పకుండా ఇది ఒక అవసరమే మనకన్నట్లుగా ఓల్డేజ్ హోమ్స్కి పంపించటం, ఈ విధానం ఎక్కువగా చూస్తున్నాం. దీని గురించి ఏం చెప్తారు? చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న. మనకు పూర్వకాలంలో ఈ సంస్కారం ఎందుకు లోపించింది అన్నటువంటి దానికి సూటిగా మనం సమాధానం చెప్పినట్లయితే, రామాయణం అనేటువంటిది మన జీవన పారాయణం.
రామాయణం అనేది మన ఇంటింట రామాయణం అంటుంటారు లోకంలో. ఇంటింటా రామాయణం అంటే ఆ అర్థం వేరే, కానీ ప్రతి ఇంట్లో కూడా రాముడి యొక్క మాట లేకుండా ఉండేది కాదు. పండుగ అంటే ఉగాది నుంచి ఆరంభమై శ్రీరామనవమితోనే ఆరంభం అన్ని పండుగలు. అయితే రామాయణం అంటే రామాయణంలోనే భార్యతో ఎలా ఉండాలి, తమ్ముడితో ఎలా ఉండాలి, తండ్రితో ఎలా ఉండాలి, సోదరులతో ఎలా ఉండాలి, పరిపాలకులతో ఎలా ఉండాలి, గురువులతో ఎలా ఉండాలి, శిష్యుడుగా ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి, అవన్నీ రాముడు చేసి చూపించాడు. ఇవాళ మనకు లోపం ఎందుకు వస్తుందండి అంటే విద్యా విధానం అని చెప్పి విజ్ఞానం అనేటువంటి వైపే వెళుతున్నాం, కానీ జ్ఞానం అనేటువంటి మార్గాన్ని వదిలిపెట్టాం. పూర్వం మనకు పెద్ద బాల శిక్ష అనేది ఉండేది. రామాయణం సంక్షేప రామాయణం చదివేవాళ్ళం. ప్రతి పండుగకు దేవాలయానికి ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళం. అంటే ఇవాళ వెళ్ళట్లేదా అంటే ఇవాళ వెళుతున్నాం, కానీ వారు వీరు అని వెళుతున్నాం మనం, కానీ మనకుగా వెళ్ళట్లే. కాబట్టి ఈ ఆచార వ్యవహారాలు లోపించినాయి. రామాయణం అనేది పఠనం అనేది పోయింది, దూరమైంది. రామాయణం కానివ్వండి, భాగవతం కానివ్వండి, గ్రంథాలు కానివ్వండి, పురాణాలు కానివ్వండి, సంప్రదాయాలు కానివ్వండి, ఇవన్నీ మిగతా లౌకిక విద్యలతో మనం పాటుపడి పరిగెడుతూ ఈ ఆధ్యాత్మిక విద్యని మనం ఇవాళ మర్చిపోయినాం. కాబట్టి దీన్ని మనం జాగృతం చేయగలిగి మనం గనక సంస్కారవంతులమైనట్లయితే మళ్ళీ మన పూర్వ వైభవం, భారతదేశం యొక్క వైభవం అభ్యున్నతి దేనివల్ల అంటే దీనివల్లే. మిగతా దేశాలన్నీ కూడా ఇవాళ సంప్రదాయంగా ఉండేందుకు పాటుపడుతున్నాయి, తోడ్పడుతున్నాయి, సహకరిస్తున్నాయి, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళింది ఈ సంస్కారం అక్కడికి. అక్కడ ఉండేటువంటి పాశ్చాత్య సంస్కారం, దీన్ని వెస్ట్రన్ కల్చర్ అంటాం. ఈ వెస్ట్రన్ కల్చర్ ఏమో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఈ భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలన్నీ మిగతా దేశాల్లో అత్యద్భుతంగా వాళ్ళు పాటిస్తున్నారు. అందువల్ల అవి చాలా ఉన్నతంగా ఉన్నాయి. మనం ఇక్కడ పోవడానికి కారణం అది. కాబట్టి మళ్ళీ మనం సంస్కరింపబడాలండి అంటే రామాయణాన్ని, భాగవతాన్ని, భారతాన్ని అందరూ పఠించాలి. అందరికీ అందుట్లో ఉండేటువంటి ఎసెన్స్ తెలియాలి. తెలిసినప్పుడు వాళ్ళ యొక్క జీవన మార్గం అనేది మారుతుంది. అంత మాత్రం ఇదే మెయిన్ అదే మెయిన్ అని చెప్పలేము. రెండు ఉండాలి. కారుకు 4 చక్రాలు ఉన్నట్టుగా ధర్మ, అర్థ, కామ, మోక్షములనేటువంటి 4 చక్రాల మీద మానవుడి యొక్క జీవితం నడుస్తుంది. ఎందుట్లో ఏది ప్రధానం అంటే, ఏ టైర్ ప్రధానం అంటే చెప్పలేం మనం. అన్నీ ప్రధానమే. అన్నీ ఉంటేనే గమ్యం, గాడి ముందుకెళ్తుంది. కాబట్టి ఈ ధర్మార్థ కామ మోక్షాలని పురుషార్థములు అంటారు. ఇవి సంపాదించాలి. విద్య అనేది మనం సంపాదిస్తాము. లౌకికం జీవనానికి పొట్టకి సరిపోతుంది, కానీ జీవనానికి సరిపోదట. కాబట్టి జీవనం సరిపోవాలండి అంటే సంస్కారవంతం. వేదోఖిలం ధర్మమూలం. అన్ని ధర్మాలకు మూలం, ఆలవాలం వేదం. ఆ వేదాన్ని మనం రక్షించాలి, గోవుని కాపాడాలి, శాస్త్రాలని, సంప్రదాయాలని, చదువుకున్న వాళ్ళని గౌరవించడం అనేది చాలా ముఖ్యం ఈ రోజుల్లో. ఇవి లోపించినాయి. అందువల్ల ఇవి మళ్ళీ మనం సంస్కారం చేస్తే మళ్ళీ ఈ యొక్క వృక్షం అత్యద్భుతంగా మళ్ళీ పెరుగుతుంది, శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. ఇప్పుడు గురువుగారు మాట్లాడిన దాన్ని బట్టి నాకు ఒకటి అనిపించిందండి. అంటే ఇంటింటా రామాయణం అనేది మన జీవితంలో, అంటే దాంట్లో ఉన్న ఆ విలువలని ఏవైతే మనం తీసుకోవాలో పాజిటివిటీని తీసుకొని మన జీవితం ఒక మంచి మార్గంలో వెళ్ళటానికి మనం అది ఒక ఆదర్శంగా పెట్టుకొని ఆచరణలో పెట్టాలి. కానీ ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా వెళ్ళాలన్నా, ఇలా రామాయణ మహాభారతాలు అలవర్చుకొని ఆచరించాలన్నా, అంటే ఎన్నెన్నో వింటూ ఉన్నాము. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు, వినేవాళ్ళు తక్కువైపోయారు. నేను ఎవరిని తప్పు పట్టడం లేదు. కాకపోతే ప్రతి ఒక్కరిలో ఒక క్వశ్చన్ మార్కు. అంటే ఇది ప్రతిదీ ఏది మొదలు పెట్టాలన్నా కూడా నియమాలు ఎక్కువగా పాటించాలి. ఈ నియమం పాటించకపోతే మళ్ళీ మాకు అదేదో దోషం అంటుకుంటుంది, దీనికన్నా మాకు నచ్చినట్టు మేము ఉంటే అయిపోతుంది కదా అనే ఒక విధానంలోకి వెళ్ళిపోయిన మనము మళ్ళీ వాటిని అలవర్చుకోవడం అంత ఈజీగా సాధ్యపడుతుందంటారా? రామో విగ్రహవాన్ ధర్మ, మీరు రాముడి గురించి చెప్పారు కాబట్టి ఈ ఆధునిక కాలంలో నియమాలు ఇవన్నీ కూడా పాటించాలి అని చెప్పి అనుకుంటున్నాం. అసలు ప్రాథమిక నియమం ఏమిటి? మానవుడికి నీతి నిజాయితీ కలిగి ఉండడం ప్రాథమిక నియమం.
మీరు అవి పాటించారా, ఆ గుడికి వెళ్ళి ఇన్ని కొబ్బరికాయలు కొట్టారా, ఈ గుడికి వెళ్ళి ఇన్ని దీపారాధనలు చేశారా, కాదు. ఆకలి కొన్నవాడిని మీరు గుర్తించారా, ఎవరికైనా అన్నం పెట్టారా, ఎవరి హృదయాల్లో అయినా ఆనందాన్ని నింపితే అదే ఒక పవిత్రమైనటువంటి జ్యోతి. పవిత్రమైనటువంటి మనస్సే భగవంతుడి యొక్క నివాస స్థానం. పవిత్రమైనటువంటి చూపులే ఆ దివ్య జ్యోతులు. పవిత్రమైనటువంటి మాటలే వేదమంత్రాలు. పవిత్ర భావన అనేది ఇప్పుడు ప్రస్తుతం లోపించింది. అది మళ్ళీ వస్తుందా అని అంటున్నారు. తప్పకుండా వస్తుంది భారతదేశంలో. ఎందుకంటే ఇప్పుడు కొంత యువతలో ప్రారంభం అయింది మార్పు అనేది. చెప్పేవాళ్ళు చెబుతూ ఉన్నారు, కానీ దీన్ని ఆచరించేటువంటి వాళ్ళు కూడా పెరుగుతూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. అయితే భారతదేశంలో కొంత యువత ఇంకా ముందుకు రావాలి. వేరే దేశాల్లో చాలామంది యువతీ యువకులు సనాతనమైనటువంటి ఈ వేద సంస్కృతి, భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల చాలా ఆసక్తిని కలిగి కష్టమైనప్పటికీ దీన్ని ఆచరిస్తూ వాళ్ళ జీవితంలో చాలా ముందుకు వెళుతూ ఉన్నారు. ప్రవాస భారతీయులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వేరే దేశస్థులు కానివ్వండి, మళ్ళీ కొద్దిగా నడుం బిగిస్తే ఉన్నటువంటి గురువులు, చెప్పేటువంటి బోధకులు, ఉపదేశకులు ఎవరైతే ఉన్నారో సమాజాన్ని నడిపించేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ గనక ఒక తాటి మీదకి వస్తే తప్పకుండా కొంత పూర్వ వైభవం అనేది భారతదేశంలో వస్తుంది. మొన్న అమెరికాలో గత సంవత్సరం గణపతి సచ్చిదానంద స్వామీజీ కొన్ని లక్ష మందితో అనుకుంటాను భగవద్గీత పారాయణం చేయించారు. ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేయించడం ద్వారా హనుమాన్ చాలీసా కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, రామాయణం కానివ్వండి, ఏదైనా సరే ఒక ఆదర్శమైనటువంటి జీవన విధానం కావాలి అంటే ప్రపంచం మొత్తం ఎటువైపు చూస్తుందండి అంటే అత్యంత ప్రాచీన గ్రంథాలైనటువంటి ఈ వేదాలు, శాస్త్రాల వైపే చూస్తున్నారు. రామాయణం అనేది ప్రపంచంలో అన్ని భాషల్లో తర్జుమా చేయబడినటువంటి గ్రంథం. పంచతంత్రంలో 5 ఉంటాయి మనకు. పంచతంత్రం అని చెప్పి విష్ణు శర్మ రచించినటువంటిది. అది ప్రపంచంలో హయ్యెస్ట్ పబ్లిష్డ్ అయినటువంటి పుస్తకం పంచతంత్రం అనేది. ఇవే కథలు మీకు ఏ నాగరికతలోకి వెళ్ళినా కనపడతాయి. ఇదే భారత భాగవత రామాయణంలో వృత్తాంతాలు, పురాణాల్లో ఉన్న వృత్తాంతాలు వేరే సంస్కృతుల్లో కూడా కనపడుతున్నాయి. కానీ మీరు ఒక్కసారి గూగుల్లో చూసినా, మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం చూసినా, ఏది అత్యంత ప్రాచీనమైనటువంటి సంస్కృతి గ్రంథం అంటే వేదం. ప్రాచీనమైనటువంటి గ్రంథాలు రామాయణం, భారతం, భాగవతం, అష్టాదశ పురాణాలు. వీటన్నిటిలో అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది. అంత కాబట్టి మనం వాటిని అర్థం చేసుకోవాలి. యువత దాని మీద కొద్దిగా దృష్టి పెడితే భారతదేశంలో ఉన్నటువంటి యువత కూడా చాలా గొప్ప స్థాయిలో ఉంటారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అయితే ముఖ్యంగా గురుగారు, మనం ఆచరిస్తున్న ప్రతి విధానానికి కూడా వేదమే ప్రామాణికమేమో అనిపిస్తుంది. నిజంగా ఈ వేదం అనేది మరి ప్రామాణికమే అయినప్పటికీ అందరికీ అందుబాటులో ఉంటుందా? ఇది అందరూ ఆచరించదగిందేనా? అందరూ నేర్చుకోదగిందేనా? అంటే నేను ఇలా అంటున్నాను, తప్పుగా అనుకోవద్దు. కొన్ని వర్గాల వారికి మాత్రమే పరిమితమైందేమో వేదము అనే ఒక విషయం ఎక్కువగా మనకు ప్రస్తుతం కనబడుతోంది. దాని గురించి ఒక వివరణ ఇవ్వండి. వేదం అనేది ఎట్లా ఉపయోగపడుతుందంటే, అసలు వేదం అంటే డెఫినేషన్ విత్ జ్ఞానే అనేటువంటి ధాతువు నుండి వచ్చినటువంటి శబ్దం. జ్ఞానం అనేది చంద్రుడి యొక్క వెన్నెల ఒక సముద్రం మీద పడుతుంది, భూమి మీద పడుతుంది, అరణ్యాల్లో పడుతుంది, దేవాలయంలో ఉన్నటువంటి తులసి మొక్క మీద పడుతుంది, దేవాలయం బయట ఉన్నటువంటి ఒక కుక్క మీదనో పిల్లి మీదనో కూడా సమానంగా పడుతుంది చంద్రుడి యొక్క వెన్నెల. సూర్యుడి యొక్క కాంతి కూడా అందరికీ సమానమే, అన్ని ప్రదేశాల్లో పడుతుంది. ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచు పోలిక ఏ దేవుడు అని చెప్పి భీష్మ పితామహుడు భాగవతంలో శ్రీకృష్ణ స్తుతి చేస్తాడు. అలాగే శంకరాచార్యుల వారు ఆ చంద్రుడి యొక్క కాంతి తామర పుష్పం మీద ఎంత సమానంగా పడుతుందో, సరోవరంలో పడుతుందో, అక్కడ పక్కనున్న బురద మీద కూడా పడుతుంది కదా. ఇదందరూ అంగీకరించేటువంటి విషయమే కదా. కాబట్టి వేదం అనేది దాన్ని పఠించాలి అంటే దానికి చాలా నియమాలు, కొన్ని మార్గదర్శకాలు, ఒక గురుకులమైనటువంటి పద్ధతి అనేది ఉంది. కానీ వేదంలో అనేక విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనేదైతే ఉన్నాయో, ఇవన్నీ
ప్రపంచం అందరూ తీసుకోదగ్గ సూత్రాలే తప్ప అవి ఒకళ్ళు తీసుకోవాలి, ఒక దేశం వాళ్ళు తీసుకోవాలి, ఒక ప్రదేశం వాళ్ళు తీసుకోకూడదు అనేటువంటి భేదం ఏమీ లేదు. అంటే పెద్దగా మనం ఇబ్బంది పడాల్సిందైతే ఏం లేదు గురుగారు. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అనిపించింది ఏంటి అంటే, మన పూర్వీకులు ఏదైతే ఆచరించారో ఆ విధానాన్నే మనం ఆచరిస్తే సరిపోతుంది, అంతే కదండి? అంతే. పూర్వీకుల్ని మనం ఎప్పుడైతే వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుంటామో జీవనం చాలా సాఫీగా వెళుతుందండి. మీరు ఎప్పుడైతే కొత్త పంథాల్లో కొత్త పుంతలు దొక్కి వెళతారో అది ఎటువైపు వెళుతుందనేది ఎవరూ చెప్పలేరు. కాబట్టి మన పూర్వీకులు అనేటువంటి వాళ్ళు 100 సంవత్సరాలు బతికారు ఒక్కొక్కళ్ళు. ఇప్పుడు 100 సంవత్సరాల జీవనం ఎవరికీ లేదు. అసలు మానవుడి యొక్క జీవన ప్రమాణం 120 సంవత్సరాలు. మీకు వివాహంలో కానీ ఎక్కడైనా శతమానం భవతి శతాయుః పురుష అని చెప్పి వేస్తుంటారు, అక్షతలు వేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. మనం కాళ్ళకి మొక్కితే మనం నమస్కారం చేస్తే మనకు ఆశీర్వచనం చేస్తారు. మానవుడి యొక్క జీవన ప్రమాణం 120 సంవత్సరాలు. మీరు ఒకసారి, ఇది కలియుగం కదా, దీనికన్నా ముందు ద్వాపర యుగానికి వెళ్ళండి. అప్పుడు ఎట్లా వాళ్ళ లాంగ్ లైఫ్ ఉంది, వాళ్ళ యొక్క ఎత్తు ఎంత, హైట్ ఎంత, వెయిట్ ఎంత ఒకసారి మీరు చూడండి, భారతంలో చూస్తే తెలుస్తుంది. కాబట్టి ధర్మరాజు, అర్జునుడు వీళ్ళందరూ 30 ఏళ్ళు 40 ఏళ్ళప్పుడు యుద్ధాలు చేయలేదు. ధర్మరాజుకి 80 ఏళ్ళు మహాభారత యుద్ధం చేసినప్పుడు. కాబట్టి వీళ్ళంతా చాలా పెద్ద వయసులో ఉన్నటువంటి సమయంలో అంత దారుఢ్యంగా ఉన్నటువంటి వాళ్ళు యవనస్తులని కాదు, వాళ్ళు మధ్య వయసులో ఉన్నటువంటి వాళ్ళు. 120 ఏళ్ళు ఆయుష్ ఉంది కదా పూర్వయుగాల్లో. మన రామాయణం చూస్తే చాలా అద్భుతమైనటువంటి విషయాలు కనబడతాయి. కాబట్టి మన పూర్వీకులు ఏదైతే ఆచరించారో వాళ్ళు ప్రతిదీ పరిశోధన చేసి చెప్పారు. కాబట్టి ఇప్పుడు డాక్టర్లు చెప్పేది, మన వైద్యులు చెప్పేది, మన పూర్వీకులు, మన అమ్మ చెబుతుంది మీకు కొంచెం కడుపులో సరిగ్గా లేదంటే కొద్దిగా పెరుగన్నం తింటే నీకు సరవుతుంది అని చెప్తుంది. ఇప్పుడు ఆమె ఏం డాక్టర్, ఏం చదువుకుంది? ఏమి చదువుకోలే. కానీ మీ శరీర తత్వాన్ని తల్లి కరెక్ట్గా పసిగట్టి చెప్పగలదు. జీవితాన్ని చదివారు, ప్రపంచాన్ని చదివారు వాళ్ళు పూర్వీకులు. కాబట్టి వాళ్ళ మార్గంలో మనం ముందుకు వెళితే అది చాలా ఇప్పుడున్నటువంటి యువతకు కూడా చాలా మంగళదాయకంగా, చాలా సుఖమైనటువంటి జీవన విధానంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను. గురుగారు, ఇందాక మీరు ఒక విషయం చెప్పారండి. అంటే స్టార్టింగ్లో అమ్మగారు గురించి మాట్లాడుకున్నప్పుడే మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్పి మీరు ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది. ముక్కోటి దేవతలని నమస్కరించకపోయినప్పటికీ, అంటే నమస్కరించకూడదు అని కాదు, అంటే ముందుగా తల్లిదండ్రులని మనం గౌరవించి వాళ్ళ సేవ చేసుకుంటే గనక దేవతలు కూడా సంతోషిస్తారు, మనకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అని చెప్పి దాని గురించి ఒక వివరణ ఇవ్వండి. తల్లిదండ్రులకు అంత ప్రియారిటీ ఎందుకంటే, అద్భుతమైనటువంటి ప్రశ్న అడిగారు. అంటే సమాజానికి ఈ ప్రశ్న చాలా ఉపకరిస్తుంది. ఇది అత్యవసరమైనటువంటి ప్రశ్న. ఈ భూమి మీదికి రావడానికి గల కారణం ఒక జీవుడు, అది స్త్రీనా పురుషుడా అనే తర్వాత ఒక జీవుడు రావడానికి ఎక్కడి నుంచి వస్తాడు? తల్లి గర్భము నుంచే రావాలి. అది శంకరాచార్యుడా, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసన, ఇంకెవరన్నా అబ్రహం లింకనా, జార్జ్ వాషింగ్టనా, ఎవరైనా కావచ్చు. భూమి మీదికి రావడానికి కారణం ఎవరండి అంటే తల్లి. ఈ తల్లి అనేటువంటి శబ్దాన్ని మాతృక అంటారు. మాతృక. ఈ మాతృక అనే శబ్దం నుంచే మదర్ అనేటువంటి శబ్దం వచ్చింది. పితృ అనేటువంటి శబ్దం నుంచే ఫాదర్ అనేటువంటి శబ్దం వచ్చింది. భ్రాతృ అనే శబ్దం నుంచే బ్రదర్ అని వచ్చింది. అంటే దాన్ని రూట్ అంటాం. మాతృ అంటే రూట్. అంటే మనం ఇవాళ మనలాగా ఉన్నామంటే కారణం రూట్ ఒకటి ఉంటుంది. ఆ రూటే తల్లి, మూలం. ఆ మూలం ఈ ప్రపంచంలో మనం రావడానికి కారణం ఎవరండి అంటే తల్లి. అయితే దీన్ని వేదంలో, భగవద్గీతలో చెప్పారు. అన్నాద్వై ప్రజా ప్రజాయంతే అని. అర్థం ఏమిటట అంటే, మరి మాతృగర్భంలో జీవుడు రావడానికి కారణమవుతే దానికి ఆలంబన ఏమిటి అంటే అన్నం. అన్నం అంటే కేవలంగా మనం అనుకునేటువంటి అన్నం కాదు. అన్నం అంటే ఏమిటట అంటే మన ఆంధ్రదేశంలో, మన తెలంగాణ ప్రాంతంలో అన్నం అంటే బియ్యంతో వండిందే అన్నం అని పదార్థం. అన్నం అనేది రకరకాలుగా ఉంది. మరాఠా వెళితే వాళ్ళకు రొట్టెలే అన్నం, గుజరాత్ వెళితే ఇంకొక అన్నం,
ఆస్ట్రేలియా వెళితే వాళ్ళకి అన్నం వేరే, ఇది మానవుల అన్నం. మరి పాముకి అన్నం కప్ప, ఎలుక, సింహానికి అన్నం జింక. అది అన్నం వండుకొని తినడం అంటే బియ్యం కాదు కదా. అంటే జీవిని బట్టి ఆహారం ఉంది, అది దానికి అన్నం. కాబట్టి ఈ ప్రజోత్పత్తి అనేటువంటిది ఏదైతే ఉందో అది ఎలా ఏర్పడుతుందండి అంటే అన్నాన్ని బట్టి ఏర్పడుతుంది. అన్ని జంతువులకి వాటి యొక్క సంతానం అనేది ఉంది. కాబట్టి అన్నీ ఒకే అన్నం తినట్లేదే, రకరకాల అన్నాలు ఉన్నాయి. కాబట్టి జీవి ఏర్పడ గర్భస్థంలో ఉండడానికి ఏమిటా కారణం అంటే అన్నం. ఆ అన్నంలో ఉండేటువంటి సారం అంటే ఏ ఏ అన్నాలు ఉన్నాయో ఆయా అన్నాల ద్వారా ఆయా జీవికి అది ఏర్పడి దాని ద్వారా గర్భస్థంలో ఉండి శిశువు ఏర్పడుతున్నాడు 9 మాసాల్లో మానవుడికి. ఏనుగు యొక్క గర్భం అనేది దానికి ఉండేటువంటి కాలపరిమితి వేరు, గుర్రానికి ఉండే గర్భావాసం యొక్క సమయం వేరు, ఆవుకు ఉండే గర్భ సమయం వేరు, ఒక మేకకు ఉండే గర్భ సమయం వేరు. అయితే మిగతా వాటిల్లో తల్లి అనేటువంటి గుర్తించగలిగేటువంటి విజ్ఞానం ఒక్క మానవుడికి ఉంది. కానీ ఇది శిశువు గుర్తించేది. కానీ మాతృక అనేటువంటిది, మీరు ఒక కోడిని చూడండి, తన పిల్లల్ని తన రెక్కల కింద కాపాడుతూ గద్దకు ఎత్తుకోబోకుండా కాపాడుతుంటుంది. కానీ ఆ పుట్టినటువంటి చిన్న కోడి పిల్లకి తెలియదు నన్ను తల్లి కాపాడుతుందన్నది, కానీ కోడికే తెలుసు. అట్నే ఒక కుక్క ఈనిందనుకోండి, మీరు అక్కడికి వెళ్ళండి చూద్దాం, దగ్గర రాని ఇది కరుస్తుంది అమ్మటే. అంటే కారణం ఏమిటంటే మాతృక. శిశువు కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి అని శంకర భగవత్పాదుల వారి వాక్యం ఇది. కుపుత్ర, చెడ్డ కొడుకు ఉండొచ్చేమో కానీ చెడ్డ తల్లి ఉండదయా ప్రపంచంలో ఎక్కడ కూడా. అందువల్ల ప్రేమను పోలిస్తే ఎట్లా పోలుస్తాం? తల్లి ప్రేమనే పోలుస్తాం. ఇంకా ఆ ప్రేమను మించినటువంటి ప్రేమ ఇంకోటి లేదట. కాబట్టి తల్లి ఎందుకు ముఖ్యమండి అంటే తల్లి ఎందుకే ముఖ్యం అంటే ప్రేమ అవ్యాజ కరుణామూర్తి అజ్ఞాన ధ్వాంత దీపిక. అవ్యాజం. 100 మంది కుమారులున్నా కూడా అందరి యందు ఒకే భావన కలిగి ఉంటుంది తల్లి. ఒక మంచి మాట చెప్పారు పెద్దవాళ్ళు, కుంటివానినైనా గుడ్డివానినైనా. మామూలుగా ఎవరన్నా కుంటివాడిని చూస్తే ఏమనుకుంటామండి? చి అనుకుంటాం మనం. ఒక ముక్కు వెంబడి చీమిడి గారుతున్నప్పుడు మిగతా వాళ్ళు ఆ వాడిని చూసి దగ్గరికి వెళ్ళగానే తల్లి ఏమంటుంది? ఎలా ఉన్నా వాడిని హత్తుకుంటుంది, ఆ చీమిడి ముక్కుని తీసేస్తుంది. తన పట్టు వస్త్రంతో పాటు ఆ పట్టు వస్త్రం పాడైనా పర్వాలేదు కానీ మా అబ్బాయి బాగుండాలి అనుకుంటుంది కదా తల్లి. కాబట్టి తల్లి ప్రేమను మించినటువంటి ప్రేమ ఎంత 100 మంది కొడుకులున్నా కూడా 100 మంది మీద ఒకే రకమైనటువంటి ప్రేమ. కుంటివానైనా గుడ్డివానైనా ఒకే యందు ప్రేమ కలిగి ఉంటుంది తల్లి. అందువల్ల శాస్త్రాల్లో మొట్టమొదటి అభివందనం ఎవరికండి అంటే మాతృదేవోభవ. కాబట్టి ఈనాడు మనం ఎన్ని అడుగులు వేసినప్పటికీ కూడా మొదటి అడుగు మనతో వేయించింది ఎవరండి? అమ్మ. ఎవరిని పరిచయం చేయాలంటే అమ్మ. కాబట్టి ఇది మనం తెలుసుకోకుండా నేను వేదం వల్లించాను, వేదం వల్లించి మనం ఇక్కడ ఇది చేయలే అనుకోండి, అమ్మకి నమస్కారం చేయలే అనుకోండి, వేదం ఏమి ప్రయోజనం? రామాయణం నాకు మొత్తం నేను పిహెచ్డి రామాయణం, ఇంట్లో మీరు ఏం మాట్లాడట్లే, ఇంట్లో ఎవరిని గౌరవించట్లే, అప్పుడు రామాయణం పిహెచ్డి దేనికి? ఆ సర్టిఫికెట్ ఇట్లా అవతల పడేయచ్చు. అంటే దీన్ని బట్టి ఎక్కువగా ప్రయారిటీ తల్లిదండ్రులకే ఇస్తున్నారు, మాతా పితరులకే ఇస్తున్నారు. ఎందుకు అంత ప్రయారిటీ? దాని గురించి వివరించండి. కాబట్టి ఇంట్లో మనం భగవద్గీతలో అంటాడు, ఉద్ధరేతు ఆత్మనా ఆత్మానం. ఒక నదిలో కొట్టుకోబోతున్నాడు అనుకోండి, వాళ్ళని కాపాడాలంటే నువ్వు కాపాడగలిగేవాడు ముందు గట్టిగా నిలబడి ఉండాలి. వీడు కూడా కొట్టుకోపోతే వాడిని రక్షించబోయి వీడు పడ్డాడు అనుకో నీళ్ళలో. కాబట్టి వీడు గట్టిగా నిలబడాలి. కాపాడేవాడు గట్టిగా ఉండాలి, పైకి తీసేవాడు గట్టిగా నిలబడాలి. వీడు గట్టిగా ఉన్నాడో లాగాలి పైకి. ఇది ఈనాడు మనం
నేర్చుకోవాలి, ఆలంబన చేయాలి, అభ్యాసం చేయాలి. అనగ ననగ రాగం అతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు. తీయగుంటుందా వేమంటే ఉండదండి అనేవాళ్ళే ఎక్కువ, కానీ తిని చూడండి. వేపాకు కూడా రోజు తింటే మీరు 10 రోజుల తర్వాత ఇది పెద్ద కష్టమేం లేదండి, తినేయచ్చు. ఓపిక అంటే ముందు అభ్యాసం చేయాలి కదా. అంటే ఓపిక మీరు చాలా బాగా అడిగారు. ఇవాళ సమాజంలో మిస్ అవుతుంది ఓపిక, పేషెన్స్ అంటాం దీన్ని మనం. ఈ పేషెన్స్ అనేటువంటిది మానవుల్లో ఈనాడు అందరిలో లోపం. అంటే ఎక్కడ పేషెన్స్ అంటే ఈవెన్ మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా పేషెన్స్ లేదు. అక్కడ సిగ్నల్ పడిందంటే రెడ్ సిగ్నల్ పై గ్రీన్ సిగ్నల్ వస్తే వెనకాల హారన్ కుమ్మని కొడుతుంటాడు. అంటే ఎక్కడ ఎవరికి ఓపికలు లేవు. మేము ఇక్కడే అనుకుంటామండి, అమెరికాలో కూడా ఇదే సిచ్యువేషన్. ట్రాఫిక్ సమస్య అక్కడ గనక సిగ్నల్ పడితే వెనకాల ఎప్పుడు హారన్ కొట్టరు. అమెరికాలో హారన్ నిషిద్ధం. కానీ ఆ సమయంలో మటుకు మనం ఒక్కసారి ఆ సిగ్నల్ ఇట్లా అటు చూసామంటే చాలు, వాడు వెంబటే పెద్ద హారన్ కొడతాడు వెనకాల నుంచి. అంటే ఓపిక ఎవరికి లేదు. కాబట్టి మనం అలవర్చుకోవాల్సింది నిలుపు, నిదానం. పెద్దల మాట సద్ది మూట అనేటువంటిది. ఇవాళ సద్దన్నం ఎవరు తింటున్నారంటే మళ్ళీ వెనక్కే వస్తుంది కాలం. సద్దన్నమే తినాలండి, ఆ గంజి పోసుకుని అన్నమే తినాలండి అని మళ్ళీ వెనక్కి వస్తున్నాయి కాలం. చింతకాయ పచ్చడి తినాలంటున్నారు, తింటే మంచిది అంటున్నారు మళ్ళీ వైద్యం. కాబట్టి ఎక్కడుందండి అంటే మన సంప్రదాయమే అన్నిటికీ ఆలవాలం. ఇప్పుడు మీరన్నట్లు ప్రతిదీ ఆల్రెడీ మన వేదంలో, మన సనాతన ధర్మంలో వివరించడం జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు మీరు అన్నట్టు ఆరోగ్య సమస్య వచ్చి డాక్టర్ చెప్తే పాటిస్తున్నాము, లేదు అంటే సైన్స్ అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తే వింటున్నాము, నమ్ముతున్నాము, ఆచరిస్తున్నాము. అంటే ఎక్కడ ఇదంతా తేడా జరిగిందంటారు? లోపం ఎక్కడుందంటారు? దాని గురించి వివరించండి. కారణం ఏంటంటే అండి, వేదంలో, శాస్త్రాల్లో, పురాణాల్లో అన్నింటిలో ఏం చెప్పారంటే చాలా సూక్ష్మమైన విషయం చెప్పారు. యుక్తాహార విహారస్య, యుక్త చేష్ట. మీకు ఆరోగ్యం, అందరికీ ఆరోగ్యం కావాలి కదా, అందరికీ డబ్బు కావాలి, అందరికీ ఆరోగ్యం కావాలి, అందరూ ఆనందంగా ఉండాలి. ఇవి ఎవరైనా కోరుకునేటువంటివి, అందరికీ సహజంగా కావలసినవి ఇవే. అయితే ఇవి అనుకుంటాడు తప్ప దీనికి ప్రయత్నం చేయడు. ఆరోగ్యం కావాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అనవసరం. ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? అవి వదిలిపెట్టి ఆనందమే కావాలంటాడు. అప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది? ఒక పరీక్ష మనం ఉత్తీర్ణత పాస్ కావాలంటే బోర్డ్ ఎగ్జామ్ అని ఒక సంవత్సరానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది. మీరు క్వార్టర్లీ ఎగ్జామ్స్ అని, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అని, ప్రీ ఫైనల్స్ అని, దాని తర్వాత యూనిట్ టెస్టులు అని కొన్ని ఉంటాయి. ఇట్లా అవన్నీ వాడు పాస్ కావాలి కదా. నేను ఏకాఏకి నేరుగా నేను ఇయర్లీ ఎగ్జామ్ రాస్తా అంటే రాయనిస్తారా? ముందు ఇవన్నీ పాస్ కావాలి కదా. అట్లా ఈ సంవత్సరం 7వ తరగతి పాస్ అయితే వచ్చే సంవత్సరం 8వ తరగతి, ఆ తర్వాత 9వ తరగతి, అట్లా అట్లా మనం అంచెలంచెలుగా పైకెక్కుతాం. అట్లా వేదంలో కూడా ఆరోగ్యం కావాలంటే ఏమిటి, ఐశ్వర్యం కావాలంటే ఏమిటి, ఆనందం కావాలంటే ఏమిటి, ఇల్లు కావాలంటే ఏం చేయాలి, వాకిలి కావాలంటే ఏం చేయాలి, సంతానం కలగాలంటే ఏం చేయాలి, అన్ని వేదం చెప్పింది. అయితే మీరు ఇందాక మొట్టమొదట ఆరంభంలో చక్కని ప్రశ్న అడిగారు, ఈ వేదం కొందరికే పరిమితమా అందరికా అని. వేదానికి అందరికీ అది సౌలభ్యంగానే ఉంది. ఎవరు దీన్ని ముట్టుకోకూడదనేటువంటి నియమం ఏమి లేదు. అయితే దీన్ని స్పృశించాలి అంటే, ఇప్పుడు మీరు డాక్టర్ కావాలనుకోండి, అందరూ డాక్టర్ కావాలనుకున్నాం అనుకోండి, అవుతారా? దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏమిటట అంటే ఒక డ్రెస్ కోడ్ ఉంది, ఒక కాలేజీ ఉంది, ఒక గురుకులం ఉంది, ఒక ల్యాబ్ ఉంటుంది. కొంతకాలం దాంట్లో మీరు ప్రాక్టీస్ చేస్తే, కొందరు అందుట్లో సర్టిఫైడ్ అయిన వాళ్ళు మిమ్మల్ని సర్టిఫై చేస్తే, అప్పుడు మీరు ఒక ప్రాక్టీస్కి ఒక దాన్ని ఏమంటారంటే హోమ్ తిరిగేదాన్ని రెసిడెన్సీకి వెళ్తారు. అప్పుడు మీరు డాక్టర్ కాదు కదా. అందుట్లో అయిన తర్వాత ఒక దాంట్లో మీరు అయిన తర్వాత అప్పుడు కొంతకాలానికి మీరు డాక్టర్ అయినట్టు. ఒక ఇంజనీర్ కానివ్వండి, ఒక డాక్టర్ కానివ్వండి, ఒక లాయర్ కానివ్వండి, ఒక యాక్టర్ కానివ్వండి, ఒక డాన్సర్ కానివ్వండి, ఒక సింగర్ కానివ్వండి, అనుకున్న అందరు అవుతున్నారా? అయితే అందరూ కావట్లే కాబట్టి అనుకోకూడదా? అనుకోవాలి. అట్లనే వేదం కూడా
ఒక తపస్సు. దాంట్లో మీరు ఒక ఉన్నత స్థానం చేరుకోవాలంటే దానికి ఒక పరిశ్రమ ఉంది. అందరూ దాన్ని అవలంబించవచ్చు. మీరు అందుట్లో ఆ మార్గంలో వెళ్ళాలనుకుంటే దాని మార్గాలు ఉన్నాయి. అందరూ డాక్టర్ కావచ్చు, అందరూ లాయర్ కావచ్చు, అందరూ యాక్టర్ కావచ్చు. కానీ అది కావాలనుకొని దాని మీద తపన ఉండి దానికి ఉండేటువంటి నియమాలు మీరు పాటించుకుంటూ వెళితే అందరిది. ఇది వీళ్ళకే అనే అట్లా నియమమేం లేదు, అందరిది. ఇది అందరు నేర్చుకోవచ్చు. ఆ నియమాలు పాటించుకుంటూ మీరు పైకి వెళితే ఇది వస్తుంది. అయితే ఈ వేదంలో ఏం చెప్పారండి? వేదమే ఎందుకు అంటే వేదము శాస్త్రాల్లో ఆరోగ్య నియమాలు బోర్డు చెప్పారు. ఆరోగ్యం కావాలండి అంటే బేసిక్ రూల్ ఏంటి అంటే సూర్యుడి యొక్క అనుగ్రహం ఉండాలట. ఇవాళ మనం సన్ బాత్ అంటున్నాం. మన వాళ్ళు కొన్ని చోట్ల మట్టి రాసుకొని దాన్ని మడ్ బాత్ అంటున్నాం. దీన్ని మృత్తికా స్నానం అన్నారు సింపుల్గా మన వాళ్ళు. దాని వేదంలో ఏం చెప్పారంటే మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత. మృత్తిక అంటే ఏ మట్టి రాసుకోవాలి అనేది వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసి ఒక మంచి మట్టి, మన మామూలు మట్టి కాదు. అయితే ఎట్లాంటి మట్టి రాసుకోవాలి, ఎక్కడ మట్టి రాసుకోవాలి, ఏ సమయంలో రాసుకోవాలి, ఎక్కడ రాసుకోవాలి, అది మనం గుర్తించాలి. అది శాస్త్రం చెప్పింది. కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న విషయాలు, పళ్ళు తోముకోవడం దగ్గర నుంచి స్నానం చేయడం దగ్గర నుంచి దువ్వుకోవడం వరకు, వస్త్రాన్ని ఎలా వేసుకోవాలి అన్నీ కూడా మనకు శాస్త్రం విహించింది. అంటే చెప్పింది శాస్త్రం. అయితే ఇవాళ శాస్త్రాన్ని మనం వదిలేసి ఈ శాస్త్రంలో ఉన్న విషయాల్ని వాళ్ళు మాడిఫై చేసి మిగతా ఖండాంతర వాసులు అత్యద్భుతంగా వాళ్ళు వస్త్రధారణ మీరు చూడండి, వాళ్ళు దువ్వుకోవడం చూడండి. కొన్ని మీరు వెస్టర్న్ సినిమాలు చూస్తే చాలా అద్భుతంగా వాళ్ళు చాలా డ్రెస్అప్ అయ్యి వాళ్ళు పార్టీ కానీ చాలా అద్భుతంగా వెళతారు, మనలాగా వెళ్ళరు. ఇదంతా ఎక్కడి నుంచి అంటే మన సంస్కృతి సంప్రదాయాల నుంచి వాళ్ళు గ్రహించి వాళ్ళు పాటిస్తున్నారు. మనం ఇవాళ వదిలేసాం. కాబట్టి మనకు ఆరోగ్యము ఉండదు, ఆనందము ఉండదు, ఐశ్వర్యము ఉండదు. ఇవి నిలవాలంటే మళ్ళీ మనం దాన్ని అవలంబించాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. అప్పుడే మనం మళ్ళీ ఐశ్వర్యం, నిజమైన ఐశ్వర్యం ఏమిటట అంటే డబ్బులే ఐశ్వర్యం కాదండి. మాట్లాడగలిగేటువంటి నోరారంగా మాట్లాడగలగటం ఒక ఐశ్వర్యం. ఏ వస్తువు చూస్తే ఆ వస్తువు నాకు కావాలి అనుకోకుండా ఉండటం మంచి కళ్ళు, అది ఐశ్వర్యం. ఏదైనా కావాలంటే ఇట్లా చేత్తో ఇవ్వటం, అది ఐశ్వర్యం. డబ్బే ఐశ్వర్యం కాదు, మంచి మాట, సందర్భానికి ఏమి మీకు ఉపయోగపడుతుంది అది ఇవ్వగలిగితే అది ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఈశ్వరుడు అంటే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అది వాక్యం. ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యం అందరూ అనుకుంటారు కేవలం డబ్బే అని. డబ్బే కాదండి, ఐశ్వర్యములు 8 రకాలు, అష్ట ఐశ్వర్యములు అంటారు. అందుట్లో ఒక ఐశ్వర్యం డబ్బు, మిగతా 7 వేరే ఉన్నాయి. ఆ 7 ఏమిటంటే ఇవి: అడిగింది ఇవ్వటం, మంచిగా వినటం, మంచి భావన మనస్సు కలిగి ఉండాలి, అంతా నాకే కావాలనుకోకుండా ఉండటం, అందరూ మనవాళ్లే అని కోరుకోవడం, ఇవన్నీ ఆ సౌమనస్యం. మంచి కళ్ళు ఉండాలి, ఏది పడితే అది ఒక దుర్భావన కళ్ళుతో చూడకూడదు. మంచిని మాత్రమే వినాలి, చెడుని వదిలేసేయండి, మంచిని చూడండి. భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు అంటుంది వేదం. ఈ మంత్రం అర్థం ఇదే. ఇప్పుడు ఈ చెప్పిన అన్ని మాటల యొక్క అర్థం ఈ చిన్న స్టాంజాలో మహర్షులు అందించారు మనకు. కాబట్టి మంత్రం అంటే అదేదో మనకు తెలియదు, అర్థం కాదు అనేది లేదు. అందరికీ అర్థమైందే వేదం. వేదం అంటే అందరికీ తెలియబడింది. ఇందుట్లో రహస్యాలు ఏం లేవు, అందరికీ తెలిసిన విషయాలే ఇందుట్లో చర్చించబడ్డాయి. అవి మనం చర్చించుకోకుండా కేవలం వేదం వింటామంటే అబ్బో బాగా చెప్పారండి అంటే లాభం లేదు.
కాబట్టి వేదంలో అన్ని జీవన విధానాలు ఎలా ఉండాలి, ఆరోగ్యం ఎలా సంపాదించాలి, ఆనందం ఎలా సంపాదించగలగాలి, మోక్షాన్ని ఎలా పొందాలి, ఈ జీవలోకంలోకి ఎందుకు వచ్చాం, ఇక్కడ ఎందుకున్నాం, మళ్ళీ ఎక్కడికి వెళుతున్నాం మనం అనేటువంటి ఎరుక చెప్పేదే వేదం. వేదం అంటే ఎరుక. మనం తెలుసుగా, మనం ఎరుకల సా అని అంటుంటాం. మనం వాళ్ళు ఏం చెప్తారు, మీటుకుంటూ మనకు భవిష్యత్తు చెప్తారు. ఎరుక అంటే చెప్పేటువంటిది. కాబట్టి ఎరుక అంటే మనకు చెప్పేటువంటిది, అదే ఎరుక, అదే వేదం. మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే తల్లి గర్భంలో ఉన్నంత వరకు కూడా మనకు అన్నీ గుర్తుంటాయి. అంటే గత జన్మవి కావచ్చు, దేవుడితో మనం ఆ ఇంట్రడక్షను ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఒక్కసారి ఆ గర్భం నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత ఈ మాయలో పడి అంతా మర్చిపోతున్నాము అని చెప్పన్నారు. ఒకసారి దాని గురించి వివరణ ఇవ్వండి. అంటే ఎందుకు ఇలా అవుతుంది అనే దాని గురించి. తప్పకుండా పొందుతాం, అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే మీరు చెప్పినట్టు తల్లి గర్భంలో జీవుడు ప్రవేశించిన దగ్గర నుండి అప్పుడు భగవంతుని కోరుకుంటాడు, మళ్ళా ఎందుకు ఈ గర్భంలో వేసావయ్యా. ఇదంతా భాగవతంలో ఉన్నటువంటి కథ, నేను కొత్తగా చెప్తున్నటువంటి ఊహించిన కథ కాదు. గర్భస్థుడైనటువంటి జీవుడు భగవంతుడిని ఎట్లా స్తోత్రం చేస్తాడు అని చెప్పి భాగవతంలో 3వ స్కంధంలో ఉంది. ఒక అద్భుతమైనటువంటి విషయం మీరు చెప్పినటువంటి. గర్భంలో ఉన్నటువంటి భగవంతుడు, గర్భంలో ఉన్నటువంటి శిశువు భగవంతుని స్తోత్రం చేస్తాడు. ఏమని స్తోత్రం చేస్తాడో తెలుసా? ఇప్పటికే చాలా జన్మలు ఎత్తాను, మళ్ళా మరణించాను, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గర్భావాసంలో పడ్డాను. అయితే మళ్ళీ ఎందుకు నన్ను మళ్ళీ ఇందులోకి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే అని చెప్పి ఆయన ప్రార్థించి చివరికి ఎట్నోట్ల వాడు పడ్డాడు. తల్లి గర్భంలో ఉండేటువంటి ఆ క్లిష్టత, క్లేశము అవన్నీ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళా వీడు భూమి మీద పడతాడు. భూమి మీద పడంగానే కూడా భగవంతుడు అప్పటి కడుపులో ఉన్నంత వరకు భగవంతుడు మాట్లాడుతుంటాడు ఆయనతో. ఈయన మొర ఆయన ఆలకిస్తూ ఉంటాడు. ఎందుకంటే మీరు ఎవరినడినా చెప్తారు, పసిపిల్లల్ని దైవస్వరూపాలుగా మనం భావిస్తాం కదా. పసిపిల్లలకి వాళ్ళకి కల్మషం అనేది ఉండదు, అబద్ధం అనేది ఉండదు. వాళ్ళు ఒకసారి నవ్వుతారు, మనందరం సీరియస్గా ఉంటే పిల్లలు నవ్వుతారు, మనందరం నవ్వుతుంటే వాళ్ళు ఏడుస్తుంటారు. వాళ్ళకి ఈ లోకం యొక్క సంబంధమైనటువంటి విషయాలు ఏవి పట్టవు. వాళ్ళ లోకమే. వాళ్ళు భగవంతుడు వాళ్ళతో కొంతకాలం వరకు మాట్లాడుతూ ఉంటాడు కదా. అది దాని మీద చాలామంది కవులు, కావ్యాలు, చాలా దీని మీద విషయాలు చాలా ఉన్నాయి. భగవంతుడు వాళ్ళు కొడుతుంటారు పిల్లలు. ఎందుకు కొట్టేవరా అంటే దానికి అర్థం ఏం లేదు. వాడితో భగవంతుడు ఏదో సంభాషణ చేస్తున్నాడు. పోయిన జన్మలో ఏదో చేశానో ఆయన లీలలను వీడేదో చెబుతున్నాడనో ఆయన చెబితే వీడు వినడము. అది ఏ అర్ధరాత్రి 12 ఊగొడతాడు వాడు మనం నిద్రపోయినప్పుడు. మన సమయాలు పిల్లల సమయాలు వేరు కదా, వాళ్ళకి ఇట్లే ఉండదు. ఒక చిన్న విఘాతం కలిగిస్తున్నాను. దీని మీద చమత్కారం ఉంది ఒకటి. శ్రీకృష్ణ లీలామృతం అని ఒక లీలామృతం ఉంది. శిశువైనటువంటి గోపాలకృష్ణుడు నిద్రపుచ్చడానికి వాళ్ళమ్మ జోగొడుతుందట. ఏమని జోగొడుతున్నాడంటే, నాయన ఒకప్పుడు రాముడు అనేటువంటి వాడు ఉన్నాడు అనగానే ఈయన గోపాలకృష్ణుడు అన్నాడట. రాముడు ఉన్నాడా అంటే ఉన్నాడు అని అంటుంది, అందట. సరే రాముడు పెరిగాడు, పెద్దగైతున్నాడు, పెళ్ళయింది అని చెప్పిందట. అనగానే మళ్ళీ ఈ గోపాలకృష్ణుడు చిచ్చ కొడతాం కదా, అంటే ఇట్లా ఈ పీత కొడుతుంటాం, మళ్ళీ ఆయన అన్నాడట. నిద్రపోతున్నాడు. మళ్ళీ కథ ఆపింది. మళ్ళీ ఏం చెప్పట్లేదు, పై కళ్ళు తెరిచి చూస్తున్నాడట. అంటే ఆయన పెళ్ళి అయిందిరా నాయన, వనవాసానికి వెళ్ళాడు, వాళ్ళ నాన్నగారు చెప్పారు, వనవాసానికి వెళ్ళిపోయినాడు అంటే అన్నాడట. సరే బాగానే ఉంది. ఇంకాస్త ముందుకు వెళ్ళింది. వాళ్ళ భార్యని ఒక రావణాసురుని ఎత్తుకోపోయినాడు అన్నాడు. అనగానే గట్టిగా అరిచాడట. ఆ గట్టిగా అరిచి ఆయన గోపాలకృష్ణుడు ఏమంటున్నాడట అంటే, లక్ష్మణ ధనుస్సు అందుకో అన్నాడట. పసిపిల్లగాడైన కృష్ణుడు పూర్వజన్మ కథ, రాముడు ఆయనే కదా. ఆయన ఆ కథ చెబుతుంటే ఈయన నిద్రపోతున్నవాడు కాస్త దిగ్గున లేచి, ఆయన నిజంగా ఇప్పుడే సీతామ్మవారిని ఎత్తుకోపోయినాడు, లక్ష్మణ ఎక్కడ ధనుస్సు అన్నాడట. అది విన్న యశోదాదేవి ఆశ్చర్యపడిందట. ఎందుకు మా అబ్బాయి ఎందుకు ఇట్లా అంటే, లక్ష్మణ ధనుస్సు అందుకో వాడిని చంపుదామన్నాడట రావణాసురుణ్ణి.
అంటే అంత చమత్కారం. పూర్వజన్మ స్మృతి ఉంటుందా అంటే ఎప్పుడు ఉంటుందండి అంటే మీకు జ్ఞానం ఎప్పుడు కలుగుతుందండి అంటే మీరు ఇందాక అడిగారు. అంటే గర్భస్థ శిశువు భగవంతుడిని ఎలా స్మరిస్తాడు, ఎట్లా ధ్యానం చేస్తాడు అంటే అంటే ఏమి తెలియనప్పుడే అన్నీ తెలుస్తాయి. నీకు తెలుసు అనుకున్నప్పుడే ఏం తెలియదు. ఇవాళ నాకు అన్నీ తెలుసు అని అనుకుంటున్నామో వాడికి ఏమి తెలియదు. అనుకుంటున్నాడు తెలుసని, కాబట్టి ఏం తెలియదు. నాకు ఏమీ అన్నీ తెలిసినప్పటికీ కూడా నాకు తెలిసింది కొద్దిగే అని అనుకోండి, వాడిని సర్వజ్ఞుడు అంటారు, దండం పెడతారు. కాబట్టి ఆ స్థితి ఎవరికి ఉంది ఇవాళ అంటే శిశువుకు ఉంది. శిశువుకి మీరు గొప్ప అని నేను గొప్ప అనేటువంటిది శిశువుకి లేదు. ఇది అగ్ని, ఇది నీళ్లు, ఇది భూమి, ఇది వాయువు అనేటువంటి స్పర్శ వాడికి తెలియదు. అంటే ఏమిటి అర్థం? అన్నీ నేనే అయి ఉన్నాను. అదేగా దేవుడు అంటే. దేవుడు అగ్ని అవుతాడు, దేవుడు వాయువు అవుతాడు, దేవుడు నిప్పు అవుతాడు, నీళ్ళు అవుతాడు. ప్రహ్లాదుడు అన్నీ నేనే అయి ఉన్నప్పుడు వాడే అంత. కాబట్టి వాడే అంత అయి ఉన్నాడు. సర్వము తానైన వాడెవ్వడు వాని గర్భస్థ శిశువుకి ఏమి తెలియదు కాబట్టి వాడితోనే అంత అమాయకంగా ఉన్నాడు. కాబట్టి వాడికి నేను నీకున్నాను రా అంటాడు దేవుడు. నేను నీతో ఉన్నా కాబట్టి వాడికి ఏ భాష వచ్చు? అక్షరం వచ్చా? మాట్లాడగలడా? పోని వినగలడా? అంటే వాడే వినగలడు, వాడే మాట్లాడగలడు. వాడు అంటే అమ్మ అర్థం చేసుకుంటున్నా చేసుకోదు. వాడు ఏమైనా భాష ఉందా వాడికి? కనెక్షన్ ఉంది కదా. అదే కనెక్షన్ వాడికి భగవంతుడితో ఉంటుంది. కాబట్టి శిశువుకి ఎప్పుడైతే ఈ భూమి మీద మాయ, ఈ నీళ్లు నాది 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 అనిపిస్తుంటారు మన వాళ్ళు. ఈ చొక్కా ఏమిట్రా అంటే నాది, ఈ పెన్ ఎవరిది అంటే నాది అనిపిస్తాడు కదా. ఆ నాది అనేదే మమకారం. మమ అంటే నాది. ఈ మమకారం అనేటి ఎప్పుడైతే ఒక బీజం పడిందో దేవుడు మాయమవుతాడు, కనిపించడు వాడికి. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాడండి తెలుసా? మళ్ళీ వాడు గర్భస్థ శిశువు ఉన్నప్పుడు పళ్ళు ఉండవు వాడికి. ఈ పళ్ళన్నీ ఊడిపోవాలి, ఈ జుట్టంతా ఊడిపోవాలి. మళ్ళీ మానవుడు ఇంతెత్తు పెరిగిన వాడు కాస్త నిజంగా 100 ఏళ్ళు 120 ఏళ్ళు బతికితే వాడు చిన్న శిశువు అయిపోతాడు. మళ్ళీ అప్పుడు వస్తాను రా అబ్బాయి మళ్ళీ మాట్లాడుతా అంటాడు. అందువల్ల ఆ స్థితికి పోయినప్పుడు మళ్ళీ వాళ్ళతో భగవంతుడు మాట్లాడుతుంటాడు. మనం వదిలేస్తారు. నానా నానా అమ్మ అమ్మ అంటే వీడు మనం చూడు ఈ జీవుడు. అంటే ఆ స్థితికి అంటే నువ్వన్నీ ప్రపంచాన్ని వదిలేయి నేను నీకు దగ్గర అవుతా, ప్రపంచాన్ని దగ్గర పట్టుకో నేను నీకు దూరం అవుతా. కొంతమంది పెద్దవాళ్ళు ఏజ్ ఎక్కువగా వచ్చినప్పుడు చిన్నపిల్లల్లాగా అవుతారు కదా, వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. వాళ్ళకంటే లౌకికం అనేటువంటిది లేదు. లౌకికం అంటే ఇది. లౌకికం అంటే మీరు వస్తే మీతో మాట్లాడడం, వాళ్ళు వస్తే వాళ్ళతో, ఇది లౌకిక. ఇది కాదు లౌకికం. లౌకికం అంటే ఏమంటే లోకానికి సంబంధించింది, లోకానికి సంబంధించిన జ్ఞానం ఉంటే ఆధ్యాత్మికం రాదు. ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటే ఇది పట్టదు, లోకం పట్టదు. అంతే తేడా. అది పట్టని వాళ్ళు ఎవరు అంటే శిశువు. కాబట్టి మనం ఎప్పుడు ఎలా ఉండాలండి అంటే శిశువులాగా ఉండాలి. భగవంతుడి దగ్గర శిశువులాగా ఉండాలి. అంటే ఏమి తెలిసినా కూడా పెద్దవాళ్ళ దగ్గరికి ఎలా ఉండాలండి అంటే నాకేం తెలియదు అన్న ఉంటే అన్ని జ్ఞానం కలుగుతుంది. దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను, అంటే చాలా ఎక్కువ మాట్లాడుతున్నానేమో. శంకర భగవత్పాదుల వారికి 4 శిష్యులు ఉన్నారు. 3 వేదం చెప్తున్నారు గురువుగారు. ఒక శిష్యుడు మనకి ఏం చెప్పారండి అంటే నాయన నేను వేసుకున్న ఈ బట్టలు నువ్వు ఉతుకు, నేను కూర్చునే ఆసనం తుడిచిపెట్టు, నేను చేసుకునేటువంటి సంధ్యావందన పాత్రలను శుభ్రంగా తోమిపెట్టు, నా సేవ తప్ప నీకు ఇంకోటి లేదన్నారు. అందరికేమో ఆయన వేదం చెప్తున్నారు, పాఠం శాస్త్రం అధ్యయనం చెప్తున్నారు. వీడు అనుకున్నాడు ఒకసారి అసలు నా పరిస్థితి ఏంటి? వాళ్ళకేమో ఒకళ్ళకేమో ఇదొచ్చు, ఒకళ్ళకి బ్రహ్మసూత్రాలు వచ్చు, ఒకళ్ళకి ఉపనిషత్తులు వచ్చు, ఒకళ్ళకి వేదం వచ్చు, ఇంకోటి శాఖ వచ్చు, నాకేమో ఏం చెప్పట్లేదు గురువుగారు అన్నారట. అట్లా నదిలో అవతల వెళుతూ ఆయన నది అవతల ఉన్నారు గురువుగారు. గురువుగారు ఏదో హఠాత్తున కింద పడ్డారు. ఈయన నదికి యువతలు ఉన్నారు కదా,
గురువుగారిని కాపాడటమే, ఆయన సేవ చేయటమే ఈయన ధర్మం. మామూలు నది దాటాలంటే ఎట్లా వెళ్ళాలి? ఏదైనా పడవ ఎక్కాలి, ఒక తెడ్డో లేదంటే ఈదుకుంటూ కనీసం ఎట్టి పరిస్థితి దూకన్నా వెళ్ళాలి కదా, ఈతన కొట్టాలి, ఏదో ఉండాలి కదా. ఈయన ఏం చేశాడండి అంటే ఆయన గుర్తు రాలే, ఆయన మొత్తానికి నేను గురువు గారి దగ్గర వెళ్ళిపోవాలి అని నది మీద పరిగెత్తాడు. ఆయన పరిగెత్తిన అడుగడుక్కి ఒక పద్మం మొలిచి ఆ పద్మం మీద కాలు పెట్టి ఆయన గురువుగారిని చేరాడు. అది తెలియలే ఆయనకి. చేరిన తర్వాత తెలిసింది. గురువుగారిని పట్టుకున్నారు, గురువుగారు లేపారు. గురువుగారు లేచారు, నాయన చాలా సంతోషం రా అన్నాడు. అప్పుడు ఈయన ఎట్లొచ్చావురా, ఎట్లొచ్చావురా, అక్కడున్నావు నువ్వు అన్నాడట. ఎట్టొచ్చావురా అంటే నాకు చేది గురువుగారు చేసా అన్నాడట. అంటే గురువు మహత్యం. అన్ని వాళ్ళు చదువుకున్న వాళ్ళేమో నీళ్ళలో మునిగి వాళ్ళు కూడా వచ్చారు పాపం గురువుగారిని కాపాడదామని. ఒక నీళ్ళలో మునిగిపోయినాడు, ఒకడు పడవెక్కడ అనుకుంటాడు ఇంకోడు. కానీ వీడు మనకి ఏం చేశాడు? వాళ్ళకి ఒకటే ఆలోచన, గురువు గారికి సేవ చేయాలి, గురువు గారి కింద పడ్డారు, నేను లేపాలండి. కాబట్టి దీనివల్ల ఏమర్థమవుతుంది మనకి అంటే, ఆ గురు భక్తి అంటే అమాయకత్వం అనేటువంటి స్థితి ఎప్పుడైతే మనకు కలుగుతుందో, అంటే శిశుత్వ భావన. ఇంత ఇల్లు ఉండక్కర్లే, ఎంత జాగా ఉందండి లోపల శిశువుకి. జానడు, ఆ జానడు స్థలంలో ఉన్నాడు అంటే నీ జాగా అంతే. ఎంత పెద్ద మానవుడైనా 6 అడుగులే పెట్టేది స్థలం. కాబట్టి అసలు స్వరూపం ఏంటి అని తెలుసుకుంటే అసలు ఇదంతా మాయ కాదు, జగన్ మిథ్య బ్రహ్మైవ సత్యం. జగత్తు మొత్తం మాయ. ఈ మాయలోంచి ఎప్పుడు వెళ్ళిపోవాలా అని చూస్తుంటాడట. అది బ్రహ్మజ్ఞాని. అందువల్ల బ్రహ్మజ్ఞాని లోకంలో కలిసి ఉండడు, లోకానికి దూరంగా ఉంటాడు, లోకం వాడిని చేరదు, వాడెక్కడో దూరంగా ఉంటాడు. కాబట్టి శిశుత్వంగా అందరూ అనుకుంటారు, అందరం ఏమనుకుంటామంటే, అబ్బా ఆ బాల్యమే చాలా గొప్పదండి. చిన్న వయసులో మేము అమ్మ వాళ్ళు మనం టేక్ కేర్ చేసేవాళ్ళు, మనకు పలకిచ్చేవాళ్ళు, పుస్తకాలు పెట్టేవాళ్ళు, మనం సర్దేవాళ్ళు, అన్నం కలిపి పెట్టేవాళ్ళు, మనం నిద్రపుచ్చేవాళ్ళు, మన బట్టలు వాళ్ళు ఉతికేవాళ్ళు. ఆ జీవనం మళ్ళీ వస్తుందండి అంటే అది అమృతం అనిపిస్తుంది. కాబట్టి బాల్యం అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక మానవుడి జీవితంలో ఒక పరిమిత కాలం. అది మళ్ళీ రాదు. అందరూ దాన్నే కోరుకుంటారు. మళ్ళీ అట్లా అయిపోతే బాగుండు, నేను చిన్నగుంటే బాగుండు, పసిపిల్లలాగుంటే బాగుండు అనుకుంటాను తప్ప అది మళ్ళీ రాదు. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? మళ్ళీ ఇంకో జన్మకు వస్తుంది. కాబట్టి మనం జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం కోరుకోవాలంటే, ఇక నాకు ఈ జన్మ వద్దు, చాలు, చూసేసా మొత్తం, ఇక్కడ నాకు మళ్ళీ నీ దగ్గరే ఉంచుకొని అక్కడే మళ్ళీ జన్మ రాకుండా ఉండేటువంటి స్థితికి తీసుకెళ్ళవయ్యా అని జీవుడు ప్రార్థిస్తాడు. గర్భంలో ఉన్న జీవుడు. ఇప్పుడు మీకు చెప్పింది దేనికండి అంటే ప్రశ్న అక్కడి నుంచే ఉంది. ఈ గర్భంలో ఉన్నటువంటి జీవుడు ఏమని ప్రార్థిస్తాడంటే అబ్బా ఇక్కడ చాలా, ఒక పక్క మూత్రం, ఒక పక్క మలం, ఒక పక్క అవి అసలుకి దుర్గంధం, భరించలేనటువంటి వాసన, క్రిములు కుడుతుంటాయి. స్వామి ఇక నేను జీవించాలి, మళ్ళీ ఇంకో జీవనం నాకొద్దు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే. జనని అంటే తల్లి, తల్లి యొక్క కడుపులో మళ్ళీ పడేటువంటి స్థితి నాకు కలగజేకయ్యా అని ప్రార్థిస్తాడట. ప్రార్థిస్తాడా అంటే ప్రార్థిస్తాడు జీవుడు అని మనకు భాగవతం, ఇందాక గురువుగారు చెప్పినట్టు భాగవతం 3వ స్కంధంలో ఇప్పుడు నేను చెప్పిన మాటలు కూడా అన్నీ దాంట్లోవే. శిశువు గర్భంలో ఉన్నప్పుడు స్వామిని వేడుకుంటుంది, నాకు ఇంకా ఈ జన్మ వద్దు స్వామి, ఇక్కడితో నా జన్మకి మోక్షం కల్పించు అని చెప్పి, ఈ యాతన భరించలేక అని చెప్పి మీరు అన్నారు. అంటే కొంతమందికి గర్భస్రావాలు జరుగుతూ ఉంటాయి. అంటే మరి దానికి అర్థం ఇదేనా, లేకపోతే దీని వెనకాల ఇంకేదైనా ఆంతర్యం ఉందా అండి? సాధారణంగా చాలా అద్భుతం. అంటే లోకానికి అనుగుణంగా ప్రశ్న అడిగారు మీరు. అట్లా ప్రార్థించేటువంటి శిశువు అక్కడ తనువు చాలించడు, గర్భంలో తనువు చాలించడు. అది ప్రారబ్ధ కర్మవా లేదంటే ఇది ఇక్కడ ఈ యొక్క తల్లి యొక్క మానసికమైనటువంటి స్థితి బట్టి జీవుడు ఉంటాడట. కాబట్టి లౌకికమైనటువంటి ఏదైతే అందవలసినటువంటి ఔషధం అనేది అందకుండా ఉందో, లేదా సరైనటువంటి పోషణ లేదో, వాళ్ళు మాత్రమే గతిస్తారు. మిగతా ఏదైతే ఈ ప్రార్థించే శిశువు ఉన్నాడు చూసారా,
వాడు కంపల్సరీ బయటికి వస్తాడు. బయటికి వచ్చి జ్ఞానాన్ని పొంది పరమాత్మని పొగడి పరమాత్మను నోరారా స్తుతించి ఈ జీవనాన్ని నుంచి వాడు గట్టెక్కుతాడు. అట్లా ఎవరండి అంటే ఇప్పుడు వాళ్ళు వివాహం చేసుకోరు. మనకు శంకరాచార్య స్వామి యతీంద్రులు ఉన్నారు, రామానుజాచార్య స్వామి వారు ఉన్నారు, వివేకానంద స్వామి ఉన్నాడు, అనేక మంది సిద్ధ పురుషులు ఉన్నారు మనకు భారతదేశంలో. ఘోర అఘోర నాగా సాధువులు ఉన్నారు. వీళ్ళందరూ ఎట్లొచ్చారు? వీళ్ళందరూ ఎందుకంటే ఇప్పుడు కుంభమేళా చేసామనుకంటే చాలామంది వస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో, ఎక్కడికి వెళ్తారో, వాళ్ళు ఏం తింటారో ఎవరికి ఏం తెలియదు. సరే పట్టదు, వాన పట్టదు, వేడి పట్టదు, వాళ్ళకి ఏది వాళ్ళకి అన్ని వశమే. వాళ్ళకి వేడి అనేది లేదు, చలి అనేది లేదు. మేము మానస సరోవరం వెళ్ళినప్పుడు అక్కడ -డిగ్రీల్లో ఉంటుంది. సిద్ధ పురుషులు అక్కడ మేము చూసాం. కైలాస పర్వత ఇప్పటికి ఉన్నారు వాళ్ళు. ఇప్పటికి ఉన్నారా అనే ప్రశ్న ఎందుకు వస్తుందండి అంటే ఒక చిన్న మాట. మా తాతగారు 60 లడ్డూలు తిన్నారు నిజంగా. కానీ మేము చూడలే, మా నాన్నగారు చెప్పారు, మేము విన్నాం. ఇప్పుడు మీరు వింటున్నారు. కానీ ఎవరైనా 60 లడ్డూలు తినగలరా అని ఇవాళ మనం పోటీ పెట్టుకుంటే 60 లడ్డూలు ఎవరు తినలేడు. 60 లడ్డూలు కేవలంగా ఆ లడ్డూలు తినడం కాదు, అన్నం తిన్న తర్వాత 60 లడ్డూలు. ఎట్లా సాధ్యపడిందండి అంటే ఇవాళ మనం అది మనకు ఆశ్చర్యకరంగా ఉంది కదమ్మా. అయితే సరే 60 లడ్డూలు తీసేద్దాం, 30 లడ్డూలు అనుకుందాం. 30 లడ్డూలను తినగలమా? నేను చూసా, నేను తినవాళ్ళని నేను చూశాను. 2 డజన్ల అట్టిపండ్లు తినవాళ్ళ మీరు ఎప్పుడైనా చూసారా? చూడలే, మేము చూసాం. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఎందుకు చెప్పానండి అంటే మీరు చూడకపోతే మీరు నమ్మలేరు కదా. అంటే లోకం సమాజం ఏమైందంటే నేను చూడలే కదా అని అందరు అంటారు. నేను చూడండి నేను నమ్మను అనేది నిజమా? మీ తాతగారిని మీరు చూసారా? మీ ముత్తాతగారు మీరు చూసారా? లేరన్నా అనుకో, నేను ఆయన లేరండి అన్నాను. ఆయన ఆ పర్సనే లేడు. లేడంటే మరి నాకు మీకు కనిపించట్లేగా. నాకు మీ ముత్తాత గారు నాకు కనిపించట్లే. కాబట్టి ఆయన లేడంటే ఆ వ్యక్తే లేడు అన్నా అనుకోండి. ఆ వ్యక్తి లేకపోతే మీ తాతగారు లేరు, మీ తాతగారు లేకపోతే మీ నాన్నగారు లేరు, మీ నాన్నగారు లేకపోతే మీరు లేరు. అంటే ఆయన ఉన్నాడు కదా, నాకు కనిపించట్లే కదా. అంటే ఆ ప్రశ్నకు అర్థం లేదు కదా. అంటే నీకు కనిపించకపోతే లేదనేటువంటిది లేదు. అంటే నీకు కనిపించకుండా ఉండేటువంటివి బోల్డ్ ఉన్నాయి. అట్లనే ఈ సిద్ధ పురుషులు ఉన్నారా అండి అంటే మనకు కనిపించనంత మాత్రం చేత లేరని డిక్లేర్ చేయలేము. అంటే మీరు ఇచ్చిన వివరణ బాగుంది. నేను అడిగిన ఉద్దేశము నాలాగా డౌట్ వచ్చిన నేను చెప్తాను. అంటే సమాజం కోసమే చాలా, అంటే మిమ్మల్ని ఉద్దేశించి సమాజం కోసమే. అంటే మన కంటికి కనిపించినంత మాత్రాన లేదు అని అనడానికి వీల్లేదు. గాలి ఉంది, ఆక్సిజన్. ఇప్పుడు నాకు చూపించండి అంటే ఎట్లా చూపిస్తాం మనం? అసాధ్యం కదా. కానీ మనం జీవిస్తున్నాం, మనం శ్వాస తీసుకుంటున్నాము కాబట్టి ఆక్సిజన్ ఉంది అని చెప్పాలి కదా. కాబట్టి అంటే దీన్ని బట్టి పరమాత్మ సర్వవ్యాపి, ఆయన యొక్క సిద్ధులు మహిమలు అనేక రూపాల్లో అనేక విధానాలుగా, కొన్ని చోట్ల పుట్టలుగా, కొన్ని చోట్ల గుట్టలుగా, కొన్ని చోట్ల చెట్లుగా, కొన్ని చోట్ల మనుషులుగా, కొన్ని చోట్ల ఆవులుగా, గిరులు జరులు అనేక రూపాల్లో ఆయన మహిమ అలా అలా ప్రకటీకృతం అవుతుందిగా, మనం గుర్తించట్లే. ఈ ఫ్యాన్ కూడా పరమాత్మే, అది తిరగబట్టి గాలి వస్తుంది ఇక్కడ. ఆ లైటు పరమాత్మ, అది వెలుగుతున్నది. అంతటా ఉన్నటువంటి చైతన్యం అక్కడ కేంద్రీకృతం. ఆ వైర్లోంచి తీసుకున్న శక్తి వల్ల ఇది వెలుగుతుంది. శక్తి మరి ఇది వెలక్కపోతే ఆ వైర్లో దాంట్లో లోపల ఉండాలిగా, కనిపిస్తుందా? ఇక్కడ ప్రకటీకృతం అవుతుంది. కాబట్టి అన్ని చోట్ల ఉండేటువంటి వ్యాపకమైనటువంటి శక్తి నానా విభూతులుగా రకరకాలుగా కనిపిస్తుంది అన్నాడు. కాబట్టి ఇవి చాలా అద్భుతంగా గర్భంలో ఉండేటువంటి శిశువు ఇట్లా సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మను స్తోత్రం చేస్తుంది అని మనకు భాగవతం చెప్పినప్పుడు
మనం మీరు గమనించండి అమ్మా, నిజంగా నేను చెబుతాను, అందరూ గమనించాలి. గర్భంలో ఉండే శిశువు ఇట్లా దండం పెట్టుంటాడు. చూడండి ఫోటో మీరు గర్భంలో చూస్తే శిశువు ఎట్లుంటాడంటే అంటే వాడు శిరస్సు ఇక్కడ మోకాళ్ళను తాకుంటుంది. అది పెద్ద యోగముద్ర. అది ఆ యోగముద్రలో ఉంటాడు వాడు శిశువు. ఈ శిరస్సు ఇట్లా కాళ్ళకు పొట్టకు తగిలి ఉంటుంది ఇట్లా. మనం ఇప్పుడు ఎంత ప్రాక్టీస్ చేసినా ఆ యోగముద్ర మనకు రాదు. ఏమండి? కాబట్టి ఆ శిశువు ఉండేటువంటి యోగముద్రలో యోగాసనంలో ఉంటాడు శిశువు. ఇట్లా శిరస్సు కాళ్ళు ఇట్లా 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 వంగిపోయి ఉంటాయి ఇట్లా. అటువంటి ముద్రలో పరమాత్మను తదేక ధ్యానం చేస్తాడట అని మనకు భాగవతం చెప్పింది. ఇంకో గమ్మత్తు కూడా చెప్తాను ఈ సందర్భంగా. అంటే రహస్యం ఇది, ఎవరు చెప్పడానికి కుదరదు. ఒక్కొక్క నెలలో శిశువుకి ఏమేమి ఏర్పడతాయి, ఇవాళ టెక్నాలజీ మనం వైద్య పరిభాషలో చెప్తాం కదా, జుట్టు ఎప్పుడు వస్తుంది, గోళ్ళు ఎప్పుడు వస్తాయి, పళ్ళు ఎప్పుడు వస్తాయి, కళ్ళు ఎప్పుడు వస్తాయి, మెదడుపు ఏర్పడుతుంది అన్న విషయాన్ని శ్రీమద్భాగవతం ఇవాళ మన టెక్నాలజీ, ఇంకా వైద్య టెక్నాలజీ ఇంకా అంతగా రాలేదేమో అనిపిస్తుంది ఒక్కోసారి మనం చూస్తుంటే. అంత స్పష్టంగా చెప్పారు. ఒళ్ళు గగురుపాటు వచ్చేస్తుంది అనమాట. అట్లా ఈ ఒక్క విషయం కాదు, ప్రతి ఒక్క విషయాన్ని అంత డెప్త్గా మన యొక్క మహర్షులు మనకు అందించారు. ఇవాళ మనం బయట ఎవరో చెప్పింది విని ఏకాదశి అంటే ఏకాదశి ఉపవాసం ఉండటం కాదు, ఈ ఏకాదశ ఇంద్రియాలను ఒకటి చేయటం ఏకాదశి. 11 ఇంద్రియాలు ఉన్నాయి మనకు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మొత్తం 10. ఒక ఇంద్రియం మనస్సు. ఇవి 11. ఈ 11 ఇంద్రియాలను ఒకే బిందువు దగ్గరికి తీసుకొని వస్తే అది ఏకాదశి. అంటే ఏమిటి అంటే పంచ జ్ఞానేంద్రియాలంటే ఏమిటి అని ముందు తెలుసుకోవాలి. ముందు పంచ కర్మేంద్రియాలంటే అవి ముందు తెలుసుకోవాలి. త్వక్ చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణములు ఈ సంస్కృతంలో అనేసాం మేము. చర్మము, చక్షుస్సు కన్ను, శ్రోత్రము చెవులు, జిహ్వ ఘ్రాణము. జిహ్వ అంటే నాలుక, ఘ్రాణం ఇవి పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా ఒకే లెవెల్, ఒకే లైన్కి తీసుకురావాలి. అంటే ఏమిటి అంటే కన్ను చూస్తున్నా చూడనట్టుగా ఉండాలి, చెవు వింటున్నా వినట్టుగా ఉండాలి. ఉండగలుగుతామా? వెంటనే రెస్పాండ్ అవుతాం కదండి ప్రతిదానికి. కోమాకి వెళ్ళారు అనుకోండి, అప్పుడు ఏమంటాం? ఒక వ్యక్తి కోమాకి వెళ్ళాడు, వాడికి శబ్దం వినిపిస్తుందా? వినిపించదు అనే ధ్యాసలోనే మనం ఉంటాం. వాడు మనకు నిద్రపోయి బాగా గాఢ నిద్రలో ఉన్నాం, బాగా టీవీ సౌండ్ పెట్టాం, సినిమా హాల్లో కూడా నిద్ర వచ్చేసింది. మామూలు సినిమా నిద్రపోతాం మనం, కానీ నిద్ర పోయినా అనుకోండి, వాడికి ఆ సౌండ్ వినిపిస్తుందా, వినిపించట్లేదా? అంటే వినిపించలే. అంటే అది వాడు నిద్రపోయినాడు. జాగరూకతో ఉండే మీ కళ్ళు తెరిచి కళ్ళు ఏం చూడనట్టు కావాలి. చెవులు ఎంత పెద్ద వింటున్నా విననట్టుగా ఉండాలి. అది సాధ్యమవుతుందా మానవుడికి? సిద్ధ పురుషుల్ని మీరు చూశాను అన్నారు, అంటే ఇప్పటికీ నిజంగా సిద్ధ పురుషులు ఉన్నారా? ఆ సాధన ద్వారా ఇవి సిద్ధిస్తాయి. ఆ సాధన మార్గాలే భాగవత, భారత, రామాయణాలు. కానీ చెప్తుంటారు కదండి, 4 యుగాల్లో ధర్మం ఆల్రెడీ ఇప్పుడు ఒక పాదం మీదే ఉంది, కలియుగము ధర్మం కంటే ఎక్కువ అధర్మమే ఉంది అని చెప్పి, విశ్వవ్యాప్తం అయిపోతుంది అని చెప్పి, ఇలాంటి సమయంలో నేను ఇందాక సిద్ధ పురుషులు ఉన్నారా అన్నది కూడా ఇలాంటి పాపపు భూమి పైన, అంటే కర్మభూమి అది నేను కాదను, అంటే ఇంత పాపాలు జరుగుతున్నాయి ఈ భూమి పైన, వాళ్ళు ఇంకా ఉన్నారా అని నా ఒక ప్రశ్న. దాన్ని ఉద్దేశించి అడిగాను అనమాట. ఒకసారి దాని గురించి వివరణ ఇవ్వండి. సిద్ధపురుషులు అనేవాళ్ళు ఉన్నారమ్మా. అయితే మనం వాళ్ళ సంగతి పక్కగా పెడదాం, అసలు మామూలు జీవనంలోకి వద్దాం. మనం ఎవరం కూడా వ్యవసాయం చేయట్లేదు, మనం పంటలు పండించట్లేదు, కూరగాయలు పండించట్లేదు, కానీ మనం మంచిగా అన్నం తింటున్నాం, పప్పు కూర అన్ని కూరగాయలు తెచ్చుకుంటున్నాం, తింటున్నాం, జీవనంగా ఉంటున్నాం. మనం ట్రాన్స్ఫార్మర్ సెంటర్లో కరెంటు ఉత్పత్తి అయ్యే సెంటర్లో మనం పనిచేయట్లేదుగా, మన ఇంట్లో అయితే కరెంట్ ఉంది. ఎవరో రైతులు పాపం వాళ్ళు చెమట చిందించి ఒక్కొక్క మెతుకుని ఒక్కొక్క గింజని వాళ్ళు పండించారు, ఎంతో త్యాగం చేసి. కూరగాయలు కూడా అంతే, ఆహార పదార్థాలు కూడా అంతే. అవన్నీ మనం తింటున్నాం. సూర్యుడు ఉదయిస్తున్నాడు ప్రతిరోజు 6ంటికి, ఆయన అనుకున్న టైం ప్రకారం ఆయన ఉదయిస్తాడు. మధ్యాహ్నం అవుతుంది, సాయంత్రం అవుతుంది, నక్షత్రాలు వస్తాయి, చంద్రుడు వస్తున్నాడు.
ఇవన్నీ కూడా ఎక్కడ పొల్లు పోకుండా ఒక్క సెకండ్ కూడా లేట్ కాకుండా ప్రపంచం మొత్తం జరుగుతూనే ఉంది. మనం ఏమైనా కృషి చేసామంటారా ఇందులో? మనం ఏం కృషి చేయలే. కరెంట్ ఉత్పాదనలో మనం ఏం కృషి చేయలేదు. ధాన్యం పండించడంలో మనం ఏం కృషి చేయలేదు. టమాటాలు పండించి ఇంటికి వచ్చేంత వరకు మనం కృషి చేయలేదు. అవన్నీ వచ్చినాయి, మనం తెచ్చుకున్నాం. సూర్యుడు ఉదయించడం అస్తమించడంలో కూడా మన ప్రమేయం ఏం లేదు. మనం నిద్రపోయినా ఆయన ఉదయిస్తాడు, మనం లేచినా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతుంటాడు. కానీ ఈ కాలము ప్రపంచము అనేది ఒక నియతిలో, ఒక చక్రంలో, ఒక సమయంలో, ఒక విధానంలో అలాగే తిరుగుతూ ఉన్నదంటే ఎవరి వల్ల తిరుగుతుంది అనుకుంటున్నారు? సృష్టికి మూలం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మూలం కదా. గడియారంలో ముళ్ళులు తిరుగుతున్నాయంటే అందులో బ్యాటరీ ఉండబట్టే కదా తిరిగేది. ఆ బ్యాటరీ అనేటువంటి వాడు పరమేశ్వరుడు అయితే, పరమాత్మ అయితే, ఆ తత్వాన్ని తెలుసుకొని కొంతమంది యోగులు, సిద్ధపురుషులు, ఉపాసకులు, పీఠాధిపతులు, సన్యాసులు, మహాత్ములు, వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏ కృషి చేస్తూ ఉంటారో అది లోకానికి కనబడదు. మీ ఇంటికి 50 కిలోల రైస్ బ్యాగ్ వస్తుంది, కానీ ఆ రైతు ఎంత శ్రమ చిందించాడనే విషయం మీకు తెలియదు. ఎట్లయితే మనం ఇది ఎందుకు సామాన్యంగా ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే అర్థం కావడం కోసం, అట్లా సిద్ధపురుషులు, యోగులు అనేటువంటి వాళ్ళు కఠోరమైనటువంటి సాధన హిమాలయాల్లో కానివ్వండి, కాశీలో కానివ్వండి, శ్రీశైలంలో కానివ్వండి, కొన్ని ప్రదేశాలు ఉన్నాయి భూమి మీద పాయింట్స్. అక్కడ దేవాలయాలు అంటాం, నదులు అంటాం, గిరులు అంటాం, చెరువులు అంటాం, అవన్నీ కూడా పరమేశ్వరుడి స్వరూపం. సృష్టి ఏర్పడింది కదా మనకు. కాబట్టి వాళ్ళు సాధన చేస్తూ పరమేశ్వరుని ఉపాసన చేస్తూ వాళ్ళు భగవంతుని ప్రార్థిస్తున్నారు మనందరి తరపున. మనమేం ప్రార్థించట్లే. మనకు సమయానికి ప్లేట్లోకి అన్నం వస్తుంది, మనం తింటున్నాం, పడుకుంటున్నాం, టీవీ చూస్తున్నాం. మనం చేసే సాధన ఏంటంటే డబ్బులు సంపాదించడం ఒకటే మానవులు చేస్తున్న సాధన, లేదా పేరు సంపాదించడం చేస్తున్నారు. తల్లి ఏం చేయదు, మనం ఏం చేయం. తల్లి అన్ని చేసి మీకు టైంకి ఎట్లా పెడుతుందో, ఈ సిద్ధపురుషులు అనేటువంటి వాళ్ళు అంత గొప్ప సాధన చేయబట్టే మనకు ఎండాకాలంలో ఎండలు వస్తున్నాయి, వానాకాలంలో వర్షాలు పడుతున్నాయి, శీతాకాలంలో చలి ఉంటున్నది. అన్ని కాలాలు, అన్ని ఋతువులు, అన్ని మాసాలు, అన్ని ఆహారాలు, అందరికీ ఆరోగ్యం, మనశ్శాంతి, ఆ చేసేవాళ్ళంతా అక్కడ చేస్తూనే ఉన్నారు. ఆ ఫలితాన్ని మాత్రమే మనం అనుభవిస్తున్నాం. కాబట్టి సిద్ధపురుషులు లేరు అని చెప్పడానికి వీల్లేరు. సిద్ధపురుషులు మానస సరోవరం మేము వెళ్ళాం, కైలాస మానస సరోవర పరిక్రమ చేసాం. అక్కడ ఒక 300 సంవత్సరాల సాధువు, ఒక 700 సంవత్సరాల సాధువు, వాళ్ళంతా కూడా -డిగ్రీల్లో తపస్సు చేస్తూ దర్శనమిచ్చారు. ఇంకోటి ఏంటంటే ఆ మానస సరోవరంలో స్నానం, దేవతలు వచ్చి స్నానం చేసేటువంటి దృశ్యాన్ని మనం కళ్ళారా చూడవచ్చు. దివ్యమైనటువంటి కాంతి పుంజాలతో వాళ్ళు వచ్చి అందులో మునక వేస్తే, మనం గనక పక్కన ఒక సరస్సులో ఎవరు మునిగి లేస్తే ఎట్లుంటుందో మీకు ఆ శబ్దం వినబడుతుంది అక్కడ. అటువంటి దివ్యమైనటువంటి దృశ్యాలు. అంటే ఈ పాపాత్ములు తిరిగేటువంటి ప్రదేశంలో భగవంతుడు కనబడాలంటే ఎక్కడ కనబడతాడు? కనబడాడు. పుణ్యాత్ములు, దానికి కొన్ని నియమాలు, కొన్ని సాధనాలు, కొన్ని ఉపకరణాలు, ఇప్పుడు భారతము, భాగవతము, రామాయణము, జ్ఞానము, పెద్దవాళ్ళు చెప్పినటువంటి మార్గము, ఇవన్నీ ఎవరైతే పాటిస్తారో వీళ్ళకి దర్శనం అవుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళందరి యొక్క తపఃఫలమే లోకం మొత్తం కూడా చల్లగా ఉండడానికి కారణం. అంటే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి కారణం మన ప్రయత్నం లేదు. కానీ ఈ విషయం తెలిసిన వాడు ఎవడైనా కూడా మంచి ప్రయత్నం, అంటే ఒక సాధన, భగవంతుని చేరుకునేటువంటి సాధన, పొద్దున్నలో ఏమైనా దీపం పెట్టుకోవాలి, 2 అగరబత్తులు పెట్టుకోవాలి, ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి, పెద్దల్ని గౌరవించాలి, ఒక దేవాలయంలో ఒక దేవుడికి గణపతికి దండం పెట్టుకోవాలి. ఇదంతా ప్రాథమికమైనటువంటి ధర్మం. మీరు ఇది ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి అయితే 10వ తరగతికి వెళ్ళి, అక్కడి నుంచి ఇంటర్మీడియట్కి వెళ్ళి మీరు పీజీకి రావాలంటే ఎంత పడుతుంది టైం? మన సాధన అనేది అటువంటిది. మనందరం ప్రపంచంలో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఎల్కేజీ, యూకేజీలోనే ఉన్నటువంటి వాళ్ళమే ఎక్కువ మంది ఉన్నారు. గొప్ప గొప్ప వాళ్ళు 5వ తరగతి, 10వ తరగతి, పీజీ, పిహెచ్డీలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు. కానీ సాధారణంగా ఎక్కువ మంది ఉన్నది మాత్రం ఈ నర్సరీలోనే ఉన్నాం మనమంతా. జ్ఞానం యొక్క ప్రారంభ దశలో ఉన్న వాళ్ళే తప్ప దీన్ని ఇందులో రుచి చూసి ఇందులో కొంచెం ముందుకెళ్ళిన వాళ్ళు ఎవడు ఇంకా లేరు. ఉన్నారు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు, కానీ మన సమాజం మాత్రం మనం ఇక్కడే ఉన్నాం. కాబట్టి అందరూ ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. అయితే ఆ ప్రయత్నం మనం కనుక చేస్తే, గురువుల యొక్క అనుగ్రహం కలిగితే, సత్పురుషుల యొక్క అనుగ్రహం కలిగితే, ఈ భూమి మీద కొన్ని ప్రదేశాల్లో కొన్ని మహిమలు చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. సృష్టి అంతటికీ కారణం భగవంతుడే కదండి. మరి భగవంతుడే అన్ని సృష్టించాడు అని అంటే
మంచి చెడు, పాపం పుణ్యం, ధర్మం అధర్మం ఇవన్నీ భగవంతుడి సృష్టి. అంటే ఎందుకు మరి భగవంతుడు ఇది మంచి మార్గం కానప్పుడు ఎందుకు ఇవి రెండు సృష్టించాడు? ఏంటి దీని వెనకాల ఆంతర్యం? మంచి ప్రశ్న. మీరు అయితే మేము అధర్మం చేసినా కూడా అది కూడా భగవంతుడి యొక్క స్వరూపమే కదా అని మీరు అన్నారు కదా. అయితే భగవంతుడు అమృతాన్ని సృష్టించాడు, విషాన్ని సృష్టించాడు. విషాన్ని తీసుకుంటున్నారు ఎవరైనా? కదా, తెలుసు కదా. కాబట్టి ఒక వివేకము, ఒక జ్ఞానం అనేది మీకు దేవుడు ఇచ్చాడు. చిన్న శిశువు నుంచి పెద్ద అయ్యేటువంటి అందరి వరకు కూడా భగవంతుడు మనకు ఈ జ్ఞాన ఇంద్రియాలు, కర్మ ఇంద్రియాలు ఇచ్చాడు కదా. ఇచ్చినప్పుడు ఇక్కడ ఈ చెట్టు కూలుతుంది అని అన్నప్పుడు మీరు ఆ చెట్టు దగ్గర ఉంటారా? ఇప్పుడు నేను నాలో భగవంతుడు ఉన్నాడు, ఈ ఏనుగులో పాములో కూడా భగవంతుడు ఉన్నాడు అన్నాను అనుకోండి, పుట్ట దగ్గర మీరు చాపేసుకొని పడుకోగలుగుతారా? ఒక ఏనుగట మీదకి వచ్చింది ఒక అతని మీదకి, ఆయన ఇట్టే నిలబడ్డాట. నిలబడితే ఫ్యాట్ను కొట్టింది, వెళ్ళిపోయింది. ఏందిరా అట్లా నిలబడ్డావు, ఏనుగు వస్తే తప్పుకోవాలని తెలుసు అంటే, నాలో భగవంతుడు అందులో భగవంతుడు ఒకటే కదండి గురువుగారు, అందుకే నేను ఎదురు నిలబడ్డా అన్నట్ట. కానీ నీలో భగవంతుడి శక్తి ఎంతుంది, ఏనుగులో భగవంతుడి శక్తి ఎంతుంది. భగవంతుడు అనేవాడు నీకు ఒక వివేకాన్ని, విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి నీకు ఈ ఏవైతే ఉన్నాయో ఈ పంచభూతాలు, ఆ పంచభూతాల యొక్క సృష్టిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం ఇచ్చాడు కదా. అన్నీ లడ్డూలాగానే ఉండవు. పచ్చిమిరపకాయలు తింటే లడ్డూలాగా ఉంటాయా? దాని గుణం దానికే ఉంటుంది, దీని గుణం దీనికే ఉంటుంది. కాబట్టి ఆ వివేకము, విజ్ఞానము అనేది మనం ఖచ్చితంగా సాధన దశలో మీరు అలవాటు చేసుకోవాల్సిందే. సిద్ధపురుషులు అటువంటి వాడు ఉన్నారనుకోండి, వాళ్ళకి మీరు ఒక చెంబు నిండా అమృతం ఇచ్చినా తాగుతారు, ఒక చెంబు నిండా విషం ఇచ్చినా కూడా తాగుతారు, వాళ్ళకి ఏమీ కాదు. మనం అంత స్థితికి రాలే కదా. కాబట్టి ఇదంతా భగవంతుడి యొక్క సృష్టి నియమాల్లో భాగమే అయినప్పటికీ మీ అర్హత ఎంత, మీ యొక్క కెపాసిటీ ఎంత, మీరున్నటువంటి కక్ష అంటే మీరు ఏ తరగతిలో ఉన్నారు, మనం దేన్ని తీసుకోవచ్చు దేన్ని తీసుకోకూడదు అనేటువంటి ఒక పరిధిలో మనం ఉన్నాం. ఆ పరిధి దాటితే మనం మీరన్నట్టు ఏది తీసుకున్నా మనం కూడా అంత భగవంతుడి యొక్క సృష్టి. కాబట్టి మనం చక్కగా మామిడి పళ్ళు ఎంత ఆనందంగా తింటామో వేపకాయలు కూడా అంత ఆనందంగా తినగలిగిన స్థితి మనలో రాలే. ఇంకా వస్తే మాత్రం మీరన్నట్టు అంత అది కూడా భగవంతుడి సృష్టి, అన్నీ సమానమే. అంటే ఒక రకంగా మనం కర్మని మనం క్రియేట్ చేసుకోవడం కోసమో తగ్గించుకోవడం కోసమో జరిగిన ఈ విధానమే అని చెప్పొచ్చా అండి? ఇప్పుడు ఇవన్నీ సృష్టిలో రెండు కూడా ఈక్వల్గా భగవంతుడు సృష్టించడానికి భగవంతుడు సృష్టించడానికి చాలా కారణాలు ఉన్నాయమ్మా, ఒకటని కాదు. సృష్టి అనేది 3 గుణాల చేత ఏర్పడింది. సత్వ రజస్తమో గుణాలని 3 గుణాలు ఉన్నాయి. ఆ 3 గుణాల చేతనే సృష్టి ప్రారంభమైంది. మనకు మీరు పురాణాలు ఏ పురాణం చూసినా కూడా 5 లక్షణాలు ఉంటాయి పురాణంలో. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం అని చెప్పి ప్రతి పురాణం మీరు చూస్తే సృష్టి ఎట్లా ప్రారంభమైందనేది ఉంటుంది. ఆ సృష్టి ప్రారంభమైన తర్వాత ఏమేమి ఏర్పడ్డాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ పదార్థాలు అని చెప్పి దాని మీద చాలా వివరణాత్మకంగా చాలా అన్ని పురాణాల్లో చెబుతాడు. అంత చెప్పిన తర్వాత ఈ సృష్టి మొత్తం కూడా ప్రళయం మునిగిపోయింది కూడా చెబుతారు. అక్కడి వరకు చెప్తే అద్భుతమే. ఆ మొత్తం సృష్టి ప్రళయంలో ఎట్లయితే మునిగిపోయిందో మళ్ళీ పునః సృష్టి ఎట్లా ఆవిర్భవించింది అనేది కూడా పురాణాల్లో ఉంది. అది చాలా అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి షడ్భావ వికారాహ భవంతి అని చెప్పి నిరుక్త శాస్త్రంలో చెబుతారు. ఎవరైనా కూడా ఈ మానవ జీవితంలో పుడితే ఫస్ట్ బాల్యం, పుట్టుట, పెరుగుట, ఇంకా బాగా పెరుగుట, ఒక యవ్వన స్థితికి రావడం, మళ్ళీ అక్కడి నుంచి నెమ్మదిగా తగ్గడం, మళ్ళీ వృద్ధాప్యానికి రావడం, మళ్ళీ ఇందాక చెప్పినట్టు గురువుగారు చెప్పినట్టు ఒక శిశువు స్థితి నుంచి మళ్ళీ శిశువు స్థితికే మనం రావడం, మళ్ళీ భగవంతుడిలో నుంచి వచ్చాం, మళ్ళీ భగవంతుడిలో కలిసిపోవడం. ఇవి షడ్భావ వికారాలు అంటారు. ఇవన్నీ కూడా సృష్టిలో ఉన్నటువంటి లక్షణాలే. కానీ మనము అందులో ఏ లక్షణాల్లో ఉన్నాము, మనం ఎట్లా భగవంతుణ్ణి పట్టుకుంటే తరిస్తాము, మన పూర్వీకులు ఎట్లా పట్టుకున్నారు, వాళ్ళు పెద్ద గ్రంథాలయం చదివినటువంటి ఇదేం లేదు. కానీ మన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, మన పూర్వీకులందరూ కూడా శ్రీరామనవమి వచ్చింది అంటే రాముడి కళ్యాణం చేయాలి, అక్షతల శిరస్సును దాల్చాలి, ప్రసాదం తినాలి, 10 మందికి అన్నం పెట్టాలి. దీనికి ఏం చదువు కానీ శాస్త్రాలు కానీ ఏమీ లేదు. మహాశివరాత్రి వచ్చింది, ఉపవాసం ఉండాలి, శివుణ్ణి పూజించాలి, ఏం మాట్లాడకూడదు, జాగరణ చెయ్యాలి. జాగరణ చెయ్యాలంటే అంతరిక్షంలో జరిగేటువంటి అనేకమైనటువంటి కాస్మిక్ ఎనర్జీస్, ఆ శక్తి మొత్తం కూడా భూమి మీద ఆ రోజు ప్రసరిస్తుంది. కాబట్టి మీరు ఆ రోజు జాగరణ చేస్తే ఆ దివ్యశక్తులన్నీ మీలో ఐక్యమవుతాయి.
నేను చేయనండి మంచి నిద్రపోతాను అంటే మీకు ఆ శక్తి మీ దగ్గరికి ఎట్లొస్తుంది? ఇప్పుడు గంగానదిలో నేను స్నానం చేయాలనుకుంటే నేను గంగానది దగ్గరికి వెళ్ళాలా, గంగానది నా దగ్గర రావాలా? మనమే వెళ్ళాలి కదా. కాబట్టి మానవ ప్రయత్నం అనేది మనం ప్రతిదానికి మనం ఖచ్చితంగా చెయ్యాలి. అదే ఈ సృష్టిలో ఉన్నటువంటి ధర్మం. జై శ్రీరామ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.